ఈమె ఫస్ట్ ఆమె ఈమె రెండో ఆమె మూడో ఆమెది కూడా తాళి కట్టడానికి పోయే టైంలోనే కారుని డ్యామేజ్ చేసి అక్కడ క్లోజ్ అయిపోయింది. కథ మీటింగ్కి వెళ్ళగానే గోకాలే. మనోనికి అదొక పని ఉన్నది అన్నట్టుగా. సో ఇది ఫస్ట్గా గుర్తించి వీడు ఫేక్ వీడియోలు ఇదంతా యాక్టింగ్ అని చెప్పేసి గుర్తించిన వ్యక్తి సో నీల్ రాజ్ గారు. మనోడు ఒక చర్చికి వెళ్ళేసి ఆ పాస్టర్ గారితో వాక్యం చెప్పడానికి వెళ్ళి నెల రోజులు ఉన్నట్లుండి ఆయనతో వాళ్ళ కూతుర్ని లేపుకొన్నాడు. ఒకప్పుడు గతంలో సినిమా హీరో అంటే ఎన్ని జల్సాలు ఎన్ని సుఖాలు ఉంటాయి, ఇన్నిటిని వదిలిపెట్టుకొని వచ్చిన అభినయ్ దర్శన్ గారు నేడు క్రీస్తు సేవ చేస్తున్నాడు. నేనే వీడియో చేసిన ఒకరోజు. అంతకుముందు జగ్గాయిపేటలో కూడా ఇంకొక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయితో కూడా ఇలానే అఫైర్ పెట్టుకొని ఆ అమ్మాయిని తీసుకొని వద్దామనే స్టేజిలో అక్కడున్న ఎమ్మెల్యే గారు వీడిని తన్ని తరిమాడు. కారుని మొత్తం విపరీతంగా డ్యామేజ్ చేసి అప్పుడే రెచ్చిపోయేటోడు. వీడు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి గుండెకు స్టంట్లు వేసిర్రని వీడియో గుద్ది ఇది యాక్సిడెంట్ అయింది, ఇలా అయింది, అలా అయింది అని చూపించుకొని ఫోన్పే గూగుల్ పే కొట్టుకొని ఒక 20 లక్షలు ఇంకొక 2 ఏళ్ళు అట్లా జల్సాలు చేస్తారు అన్నట్టు. కొన్ని 100 కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. 1000 కోట్ల లిక్విడ్ క్యాష్ ఉన్న దొంగలు ఈ సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఉన్నారు. ఇక్కడ అజయ్ బాబా అని చెప్పేసి ఉన్నాడు. ఇక అభినయ్ దర్శన్ నువ్వు కనుక ఇది ఫేక్ అయితే చట్టం శిక్షిస్తుంది, లేదంటే నీకు అండగా నిలబడతామని చెప్పి ఆడి గురించి తెలుసు. 2-3 పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఆడపిల్లలు జీవితాలు నాగం చేస్తున్నాడు. అదంతా విగ్గు, వీడిదంతా డ్రామా అని తెలిసిన తర్వాత వీడియోలు చూసినావు కదా, నీకు ఎక్కడ ఇవి ఫేక్ అని చెప్పి ఏ వీడియో ఎక్కడ నువ్వు గుర్తుపట్టినావు? రక్తం అంటే మామూలుగా ఆరలేదు పాపం. అక్కడ ఉన్నోళ్ళు కోయ ప్రజలు పాపం ఎంత ఎడుస్తున్నారు మన రక్తం చూసి. నాకు తెలిసి వాళ్ళందరికీ చెప్పినట్టు రే డ్రామా మాత్రం ఇంత అది కావద్దు, 3 కోళ్ళో 4 కోళ్ళో కోసినట్టుండు. నిన్ను ఫస్టే మోసం చేసింది, వీడు మోసగాడు అని తెలుసు, యాక్టర్ అని తెలుసు. అన్ని తెలిసినాక కూడా నువ్వు వాడికి ఎట్లా సపోర్ట్ చేస్తావమ్మా నువ్వు? మా ఆయనకు బెదిరింపు కాల్ వచ్చినాయంట, నాకు ఫోన్ చేసిండు, దాని తర్వాత వచ్చేయమన్నా. కానీ ఇంత వీడు అమ్మాయిని తీసుకొని పోయిండు, వేరే కాపురం పెట్టిండు, పెళ్లి చేసుకోండు, ఈ ఫోటోలన్నీ వచ్చినాయి. అయినా వీడికి ఇంకా అసలు నన్ను విడిచిపెట్టి ఇట్లా చేసిండు, ఈ దుర్మార్గ పని 5-6 నెలలు అయినా వస్తలేడు, ఇది జరిగిందని చెప్పేసి వాడు నోటీసులు పంపించిండు విడాకులు ఇవ్వమని చెప్పేసి. ఇంత జరుగుతున్న క్రమంలో ఇంత ఫైట్ చేస్తూ వాడి మీద కేసు పెట్టండి అది అని మాట్లాడితే, ఒక వీడియో కూడా పెట్టమ్మా అంటే మాట్లాడకుండా వాడి ఇంటికి వస్తే కోడిగుడ్ల కూర పెట్టిందంట. కాదు అంటే ఇట్లాంటి వాళ్ళు లంగ పనులు చేసిన వాళ్ళు అందరూ పాస్టర్లుగా అవతారం ఎత్తుతున్నట్టు నాకు తెలిసి. ఒక ఆయన అది 29 సంవత్సరాల నుంచి పీటర్ పాల్ అని చెప్పేసి చీరాల దగ్గర ఏపీలో ఇప్పటికీ ఆయన పెన్షన్ కూడా తీసుకోడు, గవర్నమెంట్ పెన్షన్ 65-67 సంవత్సరాలు ఉంటాయి. తీసుకొని అంటే వద్దయ్యా ప్రభుత్వమే కష్టాల్లో ఉంది, నన్ను దేవుడు పోషిస్తున్నారు కదా, వద్దని. ఇప్పుడు మీరు వెళ్ళి 5 లక్షలు తీసుకొని పోయి ఇస్తే వద్దయ్యా మీరు ఎవరో, మీ సాక్ష్యం ఏందో, మీరు ఎక్కడి నుండి వచ్చారో, ఈ సొమ్ము ఎక్కడదో, మీ కుటుంబానికి ఇవ్వాలి కదా, ఈ ఇంత మొత్తంలో ఇదేంటి అని రూపాయి ముట్టాడు. అట్లాంటి నిజాయితీ కలిగిన పాస్టర్లు. కానీ అన్న ఇప్పుడు మీరు ఇంత ఫేక్ పాస్టర్ల మీద మీరు ఇంత పోరాటం చేస్తారు, సో మీ పైన ఎప్పుడన్నా దాడులు జరిగినాయా? అంటే భయం ఏం లేదా? ఇంత నిజాయితీగా మాట్లాడుతూ ఉంటారు కదా. శాంసన్ ఎబోలా అనేటోడు ఆడపిల్లల బట్టలు ఇప్పి ఆయిలైనెంటింగ్ చేస్తుంటుంటే ధైర్యం వస్తలేదు, ఏం చేయాలని చెప్పేసి మొత్తం బట్ట బయలు చేసిన వాళ్ళు ఎట్లాంటి బరి తెగించుంటారు అన్నట్టు. ఇక వాళ్ళంతా ఇక వాళ్ళతో అక్రమ కేసు పెట్టించేసిన జడ్జి అసలు నా భార్యని పిలిచిన తర్వాత ఏందమ్మా ఈ దుర్మార్గుని ఎట్లా పెళ్లి చేసుకున్నావమ్మా వీడు ఇట్లాంటి నీచుణ్ణి అని అంటుండు. సార్ అని అంటే ఆడపిల్లలు ఒక ఫస్ట్ రోజు 5 వచ్చారు, రెండో రోజు 10 మందిని తీసుకొచ్చిండు. ఒక అమ్మాయి సార్ నన్ను వ్యభిచారన్నాడు సార్ నన్ను వేశ్య అన్నాడు సార్. నువ్వన్నావని? సార్ నా వెంటబడుతున్నాడు సార్. మేము కేసులు పెట్టడానికి డీసీపీకి ఏసీపీకి ఎక్కడికి పోయినా తీసుకోరు, కానీ వీడి కేసు పెడితే ఇమీడియట్లీ బుక్ అయిపోతుంది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత జడ్జి అసలు మనిషివేనారా నువ్వు, ఆడపిల్లని అట్లా తిడతావురంటే సార్ తిట్టలేను సార్, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నాను, ఎవరో వాళ్ళు నాకు తెలియదు. అంటే వాడు నేను నిజాన్ని బయటకు పెట్టినందుకు శివ ఒకానొక కోణంలో ట్యాంక్ బండ్లో దూకిన నేను చచ్చిపోవాలని. నాకు ఈ క్రిస్టియానిటీలో నేను వెతికిన దేవుడు బైబిల్లో ఉన్నాడు, కానీ నేను వెతికింది ఈ దొంగల్ని వెంబడించి. అట్లా వీడు చేసే అరాచకాల్ని నేను బయట పెట్టినందుకు ఆడవాళ్ళతో ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ కాళ్ళు మొక్కిస్తుంటే, వాళ్ళకు అన్నం పెట్టినోని, అవసరానికి డబ్బులు ఇచ్చినోని, వాళ్ళ భర్త ఆటో ఖరాబ్ అయిపోయింది, రాజు 10,000 కావాలంటే 16,000 10,000 అట్లా ఎన్నోసార్లు హెల్ప్ చేసినాను. బేడీలు వేయమనుకన్నా, చేతులు పట్టరా అన్నాను, ఇట్లా పట్టుకొని ఉన్నా, ఏడుస్తున్నా శివ, మామూలుగా కాదు.
అప్పుడే ఎవడైతే నా మీద కేసు పెట్టిండో శాంసన్ అంబాలనేటోడు వాడు వీడియో తీస్తుండు జడ్జి గారికి చెవిలో సార్ ఇట్లా ఇది చేస్తుంటుంటే ఒకడు వీడియో తీస్తున్నారు సార్ అన్నాడు. అప్పుడు వెంటనే ఫైలు వాడిని శాంసన్ అంబాల భార్య ఉన్నది ఫైల్ గిట్లు ఇచ్చినుండే నా దానికి కేసు తీసి ఇసిరి కొట్టింది. ఎవట్రా ఇక్కడ వీడియోలు తీసేది ఎవడు బాబు ఎవట్రా వాడు అన్నాడు. సార్ ఇట్లా శాంసన్ అంబాల సార్ కేసు పెట్టిన ఆయననే సార్ అంటే వాడు ఇప్పుడు ఇక్కడికి వస్తేనే ఈ కేసు అనేది ముందుకెళ్తుంది. రాగానే ఈయన ముస్లిం కదా సలేం అలైకుం సార్ అన్నాడు వచ్చి. యూజ్లెస్ ఫెలో అంటే నువ్వు సలేం అలైకుం అంటే నేను వాలేకుం సలాం అని అన్నారా, నేను ముస్లిం అయిపట్టే నువ్వు ఇట్లా అంటున్నావు. అదే నువ్వు నిజమైన క్రిస్టియన్ అయ్యుంటే ప్రైజ్ ద లార్డ్ అనాలరా. యూజ్లెస్ ఫెలో, నీ వెంట్రుకలు నీ జుంపాలు నీ హెయిర్ స్టైల్ నువ్వు ఫాదర్ వారా పాస్టర్ లాగా ఉన్నావురా నువ్వు అని వెంటనే నా భార్యని నన్ను పిలిచే బాబు దా లోపలికి రా అన్నాడు. జడ్జి రూమ్లోకి వెళ్ళిన నీకేం జరిగిందో ఏందో చెప్పానంటే మొత్తం సార్ ఇట్లా కొట్టడము వీడిగా ఇట్లాంటి మోసాలు చేసినావు నా డబ్బు తీసుకున్నావు ఆయన షాక్ అయ్యి అమ్మ దుర్మార్గుడు ఇంతదా అని చెప్పి మీడియా వాళ్ళతో ఏమన్నాడు తెలుసా, నిజంగా చెప్తున్నాను శివ ఇది అబద్ధం కాదు. ఆయన మీడియా వాళ్ళకి చేతులు జోడించి అంటున్నాడు సార్ రంజాన్ మాసంలో ఉన్నాను కళ్ళు మూస్తే నా కళ్ళ పొంటి నీళ్లు దారులుగా గారుతున్నాయి, నేను కళ్ళు మూస్తే రాత్రంతా ఈ పిల్లోడే నా కళ్ళ ముందు కనిపిస్తున్నాడు, నాకు నిద్ర లేదు సార్, ఇట్లాంటి వాడికి అన్యాయం జరిగేదా అని చెప్పేసి నాకు తీసుకొచ్చిన బేడీల్ని వానికేసి 14 రోజులు రిమాండ్కి పంపించారు. హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్, నేను మీ శివ చౌదరి. సో మార్నింగే మనం ఒక వీడియో చేయడం జరిగింది. సో అభినయ్ దర్శన్ పైన. సో వాడు ఎంత పెద్ద ఫేక్ పాస్టరో మీ అందరికి తెలుసు. కానీ ఫస్ట్ వీడు ఫేక్గా డ్రామా క్రియేట్ చేసిండు, ఇదంతా యాక్టింగ్ చేసి వీడియోలు క్రియేట్ చేసి వాడే కొట్టించుకొని వేరే వాళ్ళు కొట్టిర్రు, ఇది రాజకీయ కుట్ర అది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఇది ఫస్ట్గా గుర్తించి వీడు ఫేక్ వీడియోలు ఇదంతా యాక్టింగ్ అని చెప్పేసి గుర్తించిన వ్యక్తి సో నీల్ రాజ్ గారు. సో ఆ సార్ గారు మన ముందున్నారు. అసలు ఎట్లా గుర్తించారో, అసలు అభినయ్ దర్శన్ పైన ఇంకా కొన్ని ఎలిగేషన్లు కూడా చేయడం జరిగింది, అవి నిజమా కాదా ఏంది అనేది మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే శివ, ఎట్లున్నారు సార్? బాగున్నాను. ఇప్పుడు లాంగ్ బ్యాక్ మనం కలిసినాం, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మనం అసలు వీడు ఫేక్ అని ఫస్ట్ మీరే గుర్తించారు. అంటే మేము వీడియోలు చూసినప్పుడు నేను కూడా అవుట్డోర్ షూట్లో ఉండి నేను గుర్తించిన, అంటే ఇది ఫేక్ అని, అంటే ఇట్లా పెట్టడం ఇది యాక్టింగ్ కొంచెం అలా కనిపించినాయి మనకు. అప్పుడే కోమాలకి వెళ్ళి అప్పుడే కళ్ళు తెరుస్తాడు. సో ఇవన్నీ మనం చూడడం జరిగింది. మీరు ఎట్లా గుర్తించారు, ఎక్కడ పసిగట్టిరు వీడు దొంగ ఈడ నాటకాలు ఆడిండని? అయితే ఎట్లా గుర్తించిందంటే ఇది మోడో డ్రామా అని చెప్పేసి నాకు తెలుసు. మీ అందరికి మాత్రము ఈ మనిషిని చూస్తే ఎవరు అనుకుంటారు, ఆయన ఎవరు? ఇప్పుడు వాడికి ఉన్నది మొత్తం విగ్గే కదా. ఇది సో అసలైన రూపం అది. ఇదేమో సో సినిమాలలో నటించి ఇగో ఇక్కడ కూడా డ్రామాలు ఆడదామని చెప్పేసి వచ్చిండు యాక్టర్. కాబట్టి ఇది 2021 సుమారుగా 4 సంవత్సరాల క్రితమే మనోడు ఒక చర్చికి వెళ్ళేసి ఆ పాస్టర్ గారితో వాక్యం చెప్పడానికి వెళ్ళి 1 నెల రోజులు ఉన్నట్లుండి ఆయనతో వాళ్ళ కూతుర్ని లేపుకొని వచ్చిండు. ఓకే. అదయ్యేసరికి నాకు నేను సమాజంలో తప్పులు చేస్తున్న దొంగ పాస్టర్ల మీద వీడియోలు చేస్తుంటే ఒకసారి ఒక అన్నోన్ నెంబర్ నుంచి మెసెంజర్లో ఒక మెసేజ్ వచ్చింది. అన్నోన్ పర్సన్, బ్రదర్ మీరు చాలామంది దొంగ పాస్టర్ల మీద వీడియోలు చేస్తుంటుంటారు కదా, ఇట్లా అభినయ్ దర్శన్ అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు, భార్య ఉండంగా 2 పిల్లలు ఉండంగా ఇతను వేరే అమ్మాయిని తీసుకొని వెళ్తున్నాడు, ఇదిగో చూడండి ఈ వీడియో, బలవంతంగా అమ్మాయిని లాక్కొని వెళ్తున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఫైట్ చేసినా పట్టుకున్నా లాక్కొని తీసుకెళ్తుండు చూడండి అన్నారు. అరే అభినయ్ దర్శన్ అంటే సినిమా హీరో అని చెప్పేసి విన్నాను, ఇంత మంచి వాక్యాలు చెప్తుంటుంటాడు, యవనస్తులారా మీరు ఇలా ఉండాలి, ఆడపిల్లలారా జాగ్రత్త, మగపిల్లల్ని నమ్మద్దు, వాడు లవ్ అని చెప్పేసి కొవ్వెక్కువై పోతున్నావా, జాగ్రత్త, ఆడపిల్లలు ఇంట్లో నుండి బయటకు వెళ్ళావంటే నీకు సెక్యూరిటీ లేదు, మగవాడి విషయంలో జాగ్రత్తగా ఉండండి, కామంతో రగిలిపోతున్న మగవాళ్ళారా అని ఇట్లాంటి స్పీచ్లు ఇస్తాడు. అరే వీడు ఏం చేస్తాడో అది ఇలా ఉండద్దు అని చెప్పి బయట సమాజానికి 2 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నావా, దుర్మార్గుడా, భార్యకు అన్యాయం చేస్తున్నావు అంటాడు. వీడు చేసుకునేటి 2-3 ఇవన్నీ వాక్యాలు విని ఎంత మంచి. ఒకరోజు అబ్బా సినీ ఫీల్డ్ని వదిలిపెట్టిన పాస్టర్, ఒకప్పుడు గతంలో సినిమా హీరో అంటే ఎన్ని జల్సాలు ఎన్ని సుఖాలు ఉంటాయి, ఇన్నిటిని వదిలిపెట్టుకొని వచ్చిన అభినయ్ దర్శన్ గారు నేడు క్రీస్తు సేవ చేస్తున్నాడు. నేనే వీడియో చేసిన ఒకరోజు అనుకున్న తర్వాత తేరుకొని వీడియో చూసి
వాళ్ళ భార్య నెంబర్ ఇవ్వండి అన్న. అప్పుడు సుష్మా దర్శన్ అని చెప్పేసి ఆమె మాట్లాడేది. అవును బ్రదర్, నిజమే బ్రదర్, ఆ వీడియో నాకు 2 పిల్లలు బ్రదర్, ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తున్నాడు. ఇది ఇంతే కాదు, అంతకుముందు జగ్గాయిపేటలో కూడా ఇంకొక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయితోని కూడా ఇలానే అఫైర్ పెట్టుకొని ఆ అమ్మాయిని తీసుకొని వద్దామనే స్టేజిలో అక్కడున్న ఎమ్మెల్యే గారు వీడిని తన్ని తరిమాడు, కారుని మొత్తం విపరీతంగా డ్యామేజ్ చేసి అప్పుడే చచ్చిపోయేటోడు. కానీ ఇలా అయిన తర్వాత అయినా మారుమనసు రాలేదు. నా భర్త కదా మారతలే అనుకున్నది, చెప్పుకుంటే పరువు పోతుంది, నేను ఒక సేవకురాలుగా ఉన్నాను, ఆయన ఒక పాస్టర్ అయినా సరే పరువు పోతుంది అని చెప్పుకోలేకపోతున్నాను బ్రదర్, ఇది వాస్తవం అంటే అప్పుడు నేను ఆమె చెప్పిన దాన్ని బట్టి అండగా నిలబడ్డా. అది ఆ అమ్మాయిని తీసుకొని వద్దామనే టైంలో యాక్సిడెంట్ అయిన డ్రామా అనేది అప్పుడు ఫస్ట్ డ్రామా అన్నట్టు. ఆ కారు యాక్సిడెంట్ అయినట్టులే ఇది పెట్టి ఇదే కార్ అంటాం. ఇగో వీళ్ళ నాయన ఫుల్ సపోర్ట్. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు అరెస్ట్ చేసిన దగ్గర వాళ్ళ బావ, వాళ్ళ చెల్లెళ్ళు, 2 చెల్లెళ్ళు ఉంటారు, 2 బావలు, వాళ్ళ నాయన, వాళ్ళ మమ్మీ, మొత్తం ఇక ఈ ఫ్యామిలీ మొత్తం ఇలానే ఉంటారు. మొత్తం డ్రామా. ఈ అమ్మాయికి ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పేసి నేను మాట్లాడితే ఆఖరుకు వాళ్ళ నాయన లకారాలు వాడిండు, నన్ను లాక్ కొడుక అని చెప్పి తిట్టిండు. వీడు అరే నరుకుతారా, నీళ్ళరాదు ఎక్కడున్నావురా అని చెప్పేసి అన్నాడు. అరే నువ్వు పాస్టర్ ఏం మాట్లాడుతున్నావు బ్రదర్? ఫస్ట్లో చెప్పిన బ్రదర్, వద్దు బ్రదర్, ఇది తగదు బ్రదర్, మీరు కాదు బైబుల్లోనే అసలు ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దని ఉంటాయి కదా. నీ నోట బూతులైనను సరసోక్తులైన రావద్దు అని చెప్పేసి అంటాడు. నీ నోట కృతజ్ఞత వచనాలే రావాలని బైబిల్ సెలవిస్తుంది. నీ నోటిని జాగ్రత్తగా కాచుకోమని చెప్పేసి బైబిల్లో ఉంటుంది. కానీ అసలు ఈయన పాస్టర్ అనడానికి వీల్లేదు, ఫేక్ పాస్టర్. నకిలీ డాక్టర్లను, నకిలీ ఐఏఎస్లను, నకిలీ ఐపీఎస్లను చూసినట్టులే నకిలీ పాస్టర్ కేడీగాడు. ఘరానా మోసగాళ్ళు ఉన్నారు, మామూలుగా కాదు. ఇలాంటి ఘరానా మోసగాళ్ళు కనికరించరు. కొన్ని 100 కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, 1000 కోట్ల లిక్విడ్ క్యాష్ ఉన్న దొంగలు ఈ సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఉన్నారు. కానీ నిజంగా యథార్థంగా అంటే బైబిల్ ఏం చెప్తామంటే ధనాపేక్ష సమస్త కీడునకు మూలం, ధనము వెంబడి పరిగెత్తద్దు అని ఉంటుంది. కానీ వీడు మాత్రం విగ్గుల మీద విగ్గులు మార్చాలి, ఫోన్పేలు గూగుల్ పేలు పెట్టుకోవాలి. ఒకరోజు బ్రదర్ అభినయ్ దర్శన్ అని ఉండే, తర్వాత రెవరెండ్ అభినయ్ దర్శన్కి వచ్చిండు, తర్వాత డాక్టర్ అభినయ్ దర్శన్ అంట, చదివింది 10th ఫెయిల్. చూడండి ఎంత ప్రజల్ని మోసం చేస్తున్నాడు. మోసం చేయొద్దని బైబిల్ చెప్తుంది, అబద్ధం ఆడొద్దని బైబిల్ చెప్తుంది. అంటే బైబిల్కి ప్రకారం నడుచుకొని వాడు నావాడు కాదని చెప్పేసి బైబిల్లో ఉన్నది. దేవుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు బైబిల్ ప్రకారం జీవించిన వాడు నావాడు కాడు. అది అయితే మనోడు అంటే ఫస్ట్ డ్రామా మీరు చెప్పాడు. సెకండ్ డ్రామా ఇప్పుడు ఎవరైతే విజయనగరంకి సంబంధించిన ఆ అమ్మాయిని ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి నెల రోజులున్న ఆయన ఆ పిల్లని ట్రాప్ చేసి పట్టుకొని వస్తున్నాడు కదా, ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి ఇక ఈయన పార్టీ పెట్టడము, ప్రసంగాలు చేయడము, తర్వాత ఇద్దరు కలిసి ఫస్ట్ భార్యని అంతవరకు ఉన్న ఆమె ప్రసంగాల్ని, ఆమె ఫోటోలు పిల్లలతో ఉన్నాయి మొత్తం డిలీట్ చేసేస్తాడు. ఇక ఇప్పుడు ఈమె తెర మీదకి తీసుకొని వస్తారు. ఇక వీడు ఎమోషనల్ స్పీచ్లు ఇస్తుంటుంటే మంచి మాటకారి. ఇక ఈమె ఏం చేసింది, ఒకరోజు వీడు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి గుండెకు స్టంట్లు వేసిర్రని, కారు పల్టీలు కొట్టి ఏనో యాక్సిడెంట్ అయింది దాన్ని చేయించుకొని వీడియో గుద్ది ఇది యాక్సిడెంట్ అయింది, ఇలా అయింది, అలా అయింది అని చూపించుకొని ఫోన్పే గూగుల్ పే కొట్టుకొని ఒక 20 లక్షలు ఇంక ఒక 2 ఏళ్ళు అట్లా జల్సాలు చేస్తాడు అన్నట్టు. అంతే ఈ కారు యాక్సిడెంట్ ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు ఏదైతే జరిగిందో ఇది అయిన తర్వాత మనోడు ఈ రెండో భార్యని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈమెను తెచ్చుకొని ఇంకో నాటకం ఏమాడిందంటే హాస్పిటల్లో ఉండి బెడ్ మీద ఉన్నట్టులు చేసి పాస్టర్ అభినయ్ దర్శన్ గారికి చాలా గుండెపోటు వచ్చిందండి, స్టంట్ వేయాలన్నారు డాక్టరు, ఈరోజు ఆపరేషన్కి వెళ్తున్నాడు, అది ఇది అని చెప్పేసి డ్రామాలు ఆడి కథం వీడియోలు పెట్టి సహకరించే వాళ్ళు సహకరించండి అని. సో వీళ్ళు ఇట్లా ఇది 3వ డ్రామా. ఇది మొన్నటిదేమో 3వ డ్రామా. ఈ డ్రామా ఇక ఇతనికి తోడై ఉన్నది ఇక మన ఎక్కడ అజయ్ బాబు అని చెప్పేసి ఉన్నాడు. ఇక లేస్తే ఇక వీళ్ళు యాక్టర్రే అనుకోవాలి, మామూలు యాక్టర్ కాదు. ఈయననేమో నన్ను పొడిచిండ్రు, నన్ను చంపడానికి వచ్చిరని ఈయన అంటాడు, నన్ను చంపడానికి వచ్చిందని ఆయన అంటాడు. ఇక వీళ్ళు మొత్తం ఇదే అనుకుంటాం, హిందువుల మీద ఇతరుల మీద ఇవన్నీ కావాలని చేసి మత చిచ్చులు పెట్టాలని ప్లాన్ ఉంటుంది. సో అన్నిట్లల్లా ఇప్పుడు దుర్మార్గులు దొంగలు జరిగే చోట జరుగుతున్నాయి. కానీ ఇగో ఈయననేమో ఒకరోజు ఏం స్టేట్మెంట్ ఇస్తా, చంపేస్తామని బెదిరింపులు. ఇక కింద ఎడ్డోళ్ళు మావోళ్ళు గూగుల్ పేలు ఫోన్ పేలు కొట్టేటోళ్ళు బైబిల్ చదవనోళ్ళు
ఇలాంటి అబద్ధ బోధకుల్ని దొంగల్ని వెంబడించే వాళ్ళన్నట్టు. కాదు ఆ ఏషం ఏంది, కాకి బట్టలు వేసుకొని ఆ రెడ్ రుమాలు కట్టుకొని పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో ఉంటాడు సపాయి పని లాగా, ఇక నాకైతే సపాయి పని లాగానే అనిపిస్తుంది. ఈ ఏషము కండక్టర్ బట్టలు వేసుకోండు, ఈయన కండక్టర్ కూడా వనికి రాడు. ఇది మరేందో ఈయనంట చంపేస్తామని బెదిరింపులు, అది కూడా క్రియేషన్ అయి ఉంటది నాకు తెలిసి. కాదు ఇంతవరకు వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అయినా ఇవ్వలేదు, తర్వాత విజయ్ గారు వాళ్ళు కూడా ఇవ్వలేరు స్టేట్మెంట్లు. ఏ ముఖ్యమంత్రి క్యాండిడేట్లు సీఎంల కొడుకులు కూడా ఇవ్వలేరు స్టేట్మెంట్ ఇట్లాంటివి. వీళ్ళు మరిగా ఈ ఫోన్ పే బ్యాచ్, గూగుల్ పే బ్యాచ్, అజయ్ బాబు అజయ్ బాబు హత్యకు పక్కా స్కెచ్. ఈ రోజు రాజమండ్రిలో గోకవరంలో గోకీరంట అయినా ఏం గోకీరో నాకు అర్థమైతే లేదు. ఇక అని ఈరోజు ఒక మా క్రిస్టియన్ కమ్యూనిటీ గ్రూపులలో కానీ కొంతమంది, ఒక అడ్వకేట్ గారు ఈరోజు ఒక మెసేజ్ పెట్టారు, అజయ్ బాబు గారు నిన్నెవ్వరు క్రైస్తవులకు ఒక ప్రతినిధిగా నియమించారా, ఎవరైనా ఏర్పాటు చేసుకున్నారా, ఎందుకు ఇట్లా చేస్తున్నా, ఎందుకు గలిబిలి సృష్టిస్తూ, పొద్దున్న లేస్తే ఒక రూమ్ పెట్టుకున్నాడు, ఇక ఇలా అలా అని మాట్లాడడం. కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు వీళ్ళు, డబ్బు కోసమే పరిగెత్తడం. కాదు ఇప్పుడు క్రైస్తవులు అయినా కానీ ఎట్లా నమ్ముతున్నారు ఇట్లాంటి ఫేక్ పాస్టర్లను? వీళ్ళు ఇక మన మీద అది దాడి జరిగింది, ఇక్కడ దాడి జరిగింది, మనల్ని చంపబోతున్నారు, రాబోయే కాలంలో వాళ్ళు మనల్ని ఇలా చేయబోతున్నారు, మనల్ని ఊచకోత కోయబోతున్నారు, ఇవే మాటలు, ఇవే ప్రతిరోజు అదే. ఇక ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఇలాంటి స్పీచ్లు చూసి జనం అమ్మ మన కోసం ఒక నాయకుడు ఉన్నాడు, మనం పోలేకపోతున్నాం, ఇక్కడ ఈయనమైన దాడి జరిగింది అనగానే ఆయన నెంబర్ ఇవ్వకుండా ఫోన్పే నెంబర్ ఈయన నెంబర్ ఇచ్చుకుంటాడు. అంటే దాడి జరిగిందో, దెబ్బ తగిలిందో, రోగం వచ్చిందో, హాస్పిటల్ ట్రీట్మెంట్ ఏదో ఒకటి రోగం వచ్చో స్టంట్ పడి ఒక పాస్టరో ఎవరికో ఏదైనా జరుగుతుంటుంటే వాళ్ళది చూపియాలి, వీడియో పెట్టి వీళ్ళ ఫోన్పే నెంబర్లు పెట్టుకోవాలి. ఆఖరికి ఇగో ఈ అజయ్ బాబు నిన్న కూడా వెళ్ళిండు, సిగ్గంతా పోయింది. ఇప్పుడు మాట్లాడకుండా ఏమంటుండో తెలుసా, పరువు పోయేసరికి నన్ను నా కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చకండి అంటున్నావు. నీ ఖమ్మం ఎక్కడ పాడేరు, నువ్వు అక్కడ హాస్పిటల్కి వెళ్ళి ఈ మహానుభావుడిని మహానటుడిని ఎట్లా పరామర్శించడం కోసం వెళ్ళి అక్కడికి వెళ్ళి వీడియో చేసిను. అభినయ్ దర్శన్ నువ్వు కనుక ఇది ఫేక్ అయితే చట్టం శిక్షిస్తుంది, లేదంటే నీకు అండగా నిలబడతామని చెప్పి ఆడి గురించి తెలుసు. 2-3 పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఆడపిల్లలు జీవితాలు నాగం చేస్తున్నాడు, అదంతా విగ్గు, వీడిదంతా డ్రామా అని తెలిసిన తర్వాత ఇక్కడ ఈయన సీఎం క్యాండిడేట్, ఈ ఖమ్మం అజయ్ బాబు తెలంగాణకు సీఎం క్యాండిడేట్. ఇక ఈయన ఉద్ధరిస్తా అని చెప్పేసి ఇక తిరగడం, సుడిగాలి పర్యటనలు. వీళ్ళకేమన్నా ఒక హెలికాప్టర్ ఇచ్చేది ఉండే, నాకు వీళ్ళని ఇట్లా దింపేది కాదు కానీ పాపం నిజంగా రాబోయే కాలంలో కొంటారు వీళ్ళు. సుడిగాలి పర్యటన మొత్తం ఇక గాల్లోనే ఆ రెక్కల మీద కూర్చుంటారు, ఇక్కడ కూర్చోరు. బీర్ సీసాలతోటి ఆయన కట్ చేసుకున్నాడు, ఆ పంకలతోటి, ఆ ఫ్యాన్ పంకలతోటి అంత పంక వెలుగుతుంది మొత్తం చేస్తారు. సో ఈ ఇద్దరు మాత్రము ప్రస్తుతం అయితే క్రిస్టియానిటీలో నిజంగా క్రైస్తవ్యానికి చాలా చెడ్డ పేరు తీసుకొని వస్తారు, ఆవేశాన్ని తీసుకొని వస్తారు. అంటే వీళ్ళు ఏం లేదన్నా, అంటే వీళ్ళ బిజినెస్ కోసం క్రైస్తవులను యూజ్ చేస్తున్నారు. అంటే ఎట్లా అంటే వీళ్ళు బతుకుదేరో కోసం బిచ్చం ఆడుకోవడానికి, సో మన మీద ఈ దాడి చేస్తారు, హిందువులు ఈ ముస్లింలు చేస్తారు, అది అని చెప్పేసి మతాల మధ్య చిచ్చు పెట్టి క్రైస్తవులను ఎర్రి పుష్పాలని చేస్తారు, ఓపెన్ గా చెప్తాను. ఇప్పుడు మొన్న ఈయన పాడేరు దగ్గర ఈయన జనాలతోటి పాదయాత్ర చేసుకుంటా ఏమని మాట్లాడతాడు, నేను మీలాగే నిరుపేదను, అది నేను మీలాగే ఇప్పటి నుంచి నిరుపేదను, నేను ఉన్నోன்னு అనుకుంటున్నారా, అది అనుకుంటున్నారు. అంటే ఎవడన్నాడు అసలు నువ్వు ఉన్నోని అని, ఎవడన్నా అన్నాడా? నీది నువ్వే అనుకోని, నువ్వు తోపు తురుము హీరో ఓ జమీందార్ అని నువ్వే అనుకోని కింద మళ్ళీ ఫోన్ పేలు 2 గూగుల్ పేలు ఫోన్ పే నంబర్లు వేసేసి వాళ్ళ దగ్గర డబ్బులు. ఇంకోటి మీరు చూసిరో లేదో నేను ఫార్వర్డ్ చేస్తాను, నాకు కూడా వచ్చినాయి. మామూలుగా మనం టిఫిన్ చేస్తే మనము ఏదైనా వాటర్ బాటిల్ కొనుక్కున్నా మనకేం చేస్తాడు, ఫోన్ పే నెంబర్ కానీ చెప్తారు, లేకుంటే QR కోడ్ కానీ స్కాన్ చేస్తాం ఇట్లా. వీడు SMS ఓపెన్ చేయగానే డైరెక్ట్ ఫోన్పే, మనం ఎట్టు పోతాం, వాట్సాప్ లేకుంటే ఫోన్పేదా, గూగుల్ పేనా, పేటిఎం అని పోతాం, మనం యాప్ని ఎత్తుకొని వెళ్ళి స్కానర్ ఎక్కడని పోతాం. కానీ వీడు SMS వాట్సాప్కి వచ్చింది అనుకో, డైరెక్ట్ అమౌంట్ కొట్టు 100 చూపిస్తుంది, ఇక పిన్ను కొట్టడమే ఉంటుంది. అట్లాంటిది వీడు ఏర్పాటు చేసుకున్నట్టు ఈజీగా. అంటే వీనికి పడే ఎడ్డి జనంలో వీని ట్రాప్లో పడడానికి ఇక ఇమీడియట్లీ పిన్ నెంబర్ కొట్టడమే, డైరెక్ట్ వెళ్ళిపోతుంది అన్నట్టు. 100 ఫిక్స్ చేసి ఉంటుంది, మీరు 100 నాకు ఇవ్వండి, నేను అది కాదన్నా. ఇప్పుడు మొన్న వీడియోలు చూసినావు కదా, నీకు ఎక్కడ ఇవి ఫేక్ అని చెప్పి ఏ వీడియో ఎక్కడ నువ్వు గుర్తుపట్టినావు?
అదంతా మొదటి నుంచి వాడు కామెడీ గాడు అని చెప్పేసి అనిపించింది, కానీ నాకు నవ్వు వచ్చింది అంతా చూసిన తర్వాత. ఇక వాని రక్తాలు చూసినా కూడా ఇది కోడి రక్తమా లేకుంటే దున్న రక్తం అనుకున్నా, దున్నపోతుంది. ఎందుకంటే వాడు సగం నాకు అక్కడ చెప్పిన వాళ్ళు ఏంటంటే దున్న మాంసము సగం ఉడకంగానే తింటాడు వీడు. పూర్తి మనం ఇప్పుడు మటన్ చికెన్ తెచ్చుకుంటే పూర్తిది ఉడికితేనే తింటాం కదా, అవును. సగం ఉడకకుండా అసలు సగము అసలు మొత్తం ఉడకనియడంట. అంటే అంతటి నరరూప భక్షకుడా ఏమనాలిగా మరి. వాళ్ళ ఊర్లో అన్న మేమున్నామన్నా మా ఇంట్లో పెట్టుకున్న వీడు ఏంటంటే దున్న మాంసం తెస్తే అసలు మధ్యలో సగమే ఉడికిపించుకుంటాడు, ఎక్కువ మొత్తం ఉడకనియడంట. అదే అంత అసలు నాకు అంత కౌసు వాసన వస్తుంది, అంత ఎట్లా తింటాడు అని చెప్పేసి అంత అది అనిపించింది అన్న, అంత డిఫరెంట్ ఉండన్నా అని చెప్పేసి అన్నాడు ఓ పిల్లడు. అంటే ఈ రక్తం కూడా చూస్తే ఏదన్నా బలిచ్చినాడు అనుకుంటా ఈ ప్రోగ్రామ్కి. అది కూడా కొంచెం ఉంటది, అక్కడే ఉండే దగ్గరనే రక్తం కనిపించడం ఒకటి, ఆడ గాయం ఉండదు, డ్రాయర్ మాత్రం చినగదు, ఇంకేమన్నా మా సామాన్లు బయటపడతాయి అనుకుంటామేమో. కానీ అదే ఈ షర్ట్ అంతా మన వాడు ఇది బంగారు షర్ట్ అనుకుంటా, మరి ఆ షర్టుని తీసుకపోతే వాడు కాబోయే సీఎం అని ఎవడన్నా అన్నాడో ఏమో, కానీ ఆ షర్టే కత్తెరతో కత్తిరించినట్టు కాదు. ఇంకొకటి అయ్యగారు అయినా కానీ వీడు పడిపోయి ఉంటాడు. ఒక్కసారి రిప్ అండ్ వింకిల్ అని మనకు నాంటేల్లో ఏదో 10th క్లాస్ లో బుక్ ఉంటుంది, 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ఆధునిక యుగంలోకి వచ్చిన తర్వాత మనిషి ఎట్లుంటాడని చూస్తే వీడు ఒక 10 ఏళ్ళలో 100 ఏళ్ళలో నిద్రపోయినాడు లేస్తాడు కదా, సమాలోకి వెళ్ళో లేకుంటే ఇంట్లోకి వెళ్ళి లేచినట్టు ఒక్కసారి పాడ మీదకి వెళ్ళేసి అరే నేను ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా. సో అక్కడ చూసిండు, మళ్ళీ కోల్పోయిండు, మళ్ళీ హాస్పిటల్ హంగామా మామూలుగా అదొకటి నేను గమనించింది. ఇంకొకటి ఏంటంటే వీని అప్పటి వరకు తీసుకొని పోతుండే ఒక్కసారి లేస్తాడు, లేచి అయ్యగారు అనగానే టాప్పన పడిపోతాడు ఇక వచ్చేటోడు. ఇక వాడు ఎత్తుకొని పోతుంటుంటే అంత దెబ్బలు, అంటే ఇక మన కాన్షియస్లో లేనివాడు ఏం కావాలి, చేతులు కానీ అన్ని కాళ్ళు చేతులు కూడా ఇట్లా వేలాడి తీయాలి, ఇట్లా పోవాలి, ఇట్లా పట్టుకొని ఈ చైని ఇట్లా లేవట్టినా ఇది ఇట్లనే పడిపోవాలి. కానీ వాడు అరే నువ్వు వీడియోది, నేను అయ్యగారిని ఎత్తుకుంటా, అవునవా అయ్యగారిని ఎత్తుకుంటా వీడియోది అన్నాడు. వీడియో తీస్తుంటుంటే వెనకకెళ్ళి వీడిని ఒకరిని ఎత్తుకుంటే చెయ్యి ఇట్లా వేలాడాలి కదా, మంచిగా వీడిని పట్టుకుండు, కోతిపిల్ల పట్టుకుంటుంది చూడు, కోతి చెట్టు ఎక్కేటప్పుడు ఎంత భద్రంగా పట్టుకుంటుంది కోతి పిల్లలు, అట్లా మంచిగా పట్టుకున్నాడు. అదొక డౌట్ వచ్చింది. ఆ తర్వాత ఇంకోటి తలలంతా రక్తమే, ఇది విగ్గులో నుంచి రావాలి రక్తం, మరి విగ్గు దిగలేదు ఎక్కడ. అవును, ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు ఇక్కడ పట్టి ఇక్కడ ఏడ దెబ్బలేదు, ఈడేదో పట్టుకుని మరి యంత్రాలు తాయితలు ఏమైనా గట్టిరోయేమో అక్కడ తెలియదు. అయితే విగ్గు దిగాలి మొత్తం, రక్తం అంటే మామూలుగా ఆరలేదు. అక్కడ ఉన్నోళ్ళు కోయ ప్రజలు పాపం ఎంత ఏడుస్తున్నారు మన రక్తం చూసి. నాకు తెలిసి వాళ్ళందరికీ చెప్పినట్టు అరే డ్రామా మాత్రం ఇంత అది కావద్దు, 3 కోళ్ళో 4 కోళ్ళో కోసినట్టుండు, ఇదంతా రాత్రి మంచిగా తినబెడతా, బీరు సీసాలు కూడా వాళ్ళకి చెప్పినట్టుండు, తాగుతాడే. అయితే తాగి ఆ బీరు సీసాలు కూడా తెచ్చుకొని దాంతో నేను చెప్పిన దగ్గరనే కొద్దిగా గిట్లా అనుర్రా అని చెప్పినట్టుండు. అయితే రాత్రి 3 కోళ్ళ రక్తం ఉంది కదా, అది మొత్తం మీకే మంచిగా నటించినోనికే అందులో కూడా అనుకుంటారు నాకు తెలిసి. ఎందుకంటే లెగ్ పీసులు ఒక్కొక్కరికి ఇస్తాను ఆశ చెప్తాడు, వీడు ఇట్లనే చెప్తాడు, లెగ్ పీసులు ఇస్తుంది అని చెప్పి ఉంటాడు. 3 or 4 కోళ్ళని చేసిర్రు, అక్కడనే కోసుకున్నారు. కానీ కర్మగాలు ఏమైపోయిందంటే 2 గంటలకే కోమలకి వెళ్ళి బయటకు వచ్చారు, అదొక విచిత్రం. ఇంకోటి ఏంటంటే ఇద్దరే అభినయ్ దర్శన్ అనేటోడు ఇప్పుడు ఈ ఈ విగ్గులకేలేమో అంత రక్తం వచ్చింది, కానీ విగ్గులకేలు ఎట్లా వచ్చింది, విగ్గు తీయలేడు. ఎవరైనా కూడా డాక్టర్ ఏంటంటే తలాది కాగానే గుండు కొట్టేసే కుట్లేస్తారు, ఏంటి అనేది చూస్తారు. విగ్గుని ముట్టనీయలేడు. ఇంకోటి గాయాలు ఈపులలో ఎక్కడ లేదు, అంగి మాత్రమే గినిగిపోతుంది, డ్రాయర్ ఒక్కటి కట్ డ్రాయర్ మాత్రం. ఇంకొకటి వీడియో తీసి అందరు పారిపోయారు అన్న తర్వాత ఆయన నిల్చొని ఉంటాడు, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కింద పడిపోయి ఉంటాడు. అడవిలో దొంగ, అడవిలో అన్న అనొద్దు, అన్నలో ఒకప్పుడు మంచి ఆ పదాన్ని మనం అనలేం, కానీ అడవిలో దొంగ ఇడు ఏంటంటే అంతదైపోయిన తర్వాత ఆడేవాడవుతాడు పట్టించుకునేటి కొన్ని. వీడు లేచి అంటే పడ్డాడు, కొట్టిర్రు, అయ్యగారు అంటే స్పృహ కోల్పోయిండు, కోమాలకి వెళ్ళిపోయిండు. మళ్ళీ వచ్చి ఊర్లలో దుడ్డుకోయేటోళ్ళం చిన్నప్పుడు 29 ఏళ్ళు 30 ఏళ్ళ ముచ్చడి చెప్తున్నా నేను. అప్పుడు బోర్ లెక్కటి చెరువుల పంటి తూడు చెట్లలో పట్టుకొని పోతాం. ఎవరన్నా వచ్చిరంటే దన్మని లేచేటోళ్ళం అన్నట్టు, అటు నీళ్ళ డబ్బా కోసం ఎదురు చూస్తుండు వాడు. అవును, చూస్తావా? అక్కడ ఒకటి అది అయింది. ఇంకోటి వీళ్ళిద్దరు దెబ్బలు పడ్డారు.
వీడు కోమలకి వెళ్ళిండు, వీనితో పాటు ఒక డ్రామా ఆర్టిస్ట్, వాడు జీవించురా నటించురా అంటే వాడు పూర్తిగా జీవించి అట్టర్ ఫ్లాప్ చేసిండు. ఏడనా నువ్వు చెప్పు, తర్వాత నేను చెప్తా. ఏడంటే వీడు ఈ టీ షర్ట్ అంతా లేవట్టిరు అంటుండు. అన్న తర్వాత డాక్టర్లు వాళ్ళ నర్సులు పాపం సిస్టర్స్ ఇట్లా వెళ్ళి వానికి కూడా ట్రీట్మెంట్ చేద్దామంటే వీడే చెప్తుండు, వీడు డాక్టర్ అన్నట్టు వచ్చి వాడికి ఎక్కువ దెబ్బలు తాకలేవు, ఈయన అంటే వానికి ఎక్కువ తాగలేవు అంటే వీడే నిర్ధారించాలా. ఖాళీ నేను పైకి లావట్టి ఎత్తేస్తేనే వీడు మామూలుగా చెప్పాలి కదా. 2 గంటలు అయిన తర్వాత 14 నిమిషాలు 5 సెకండ్లు ఏదో ఆర్టీవీలో చూస్తున్నా, అభినయ దర్శన్ వాళ్ళ భార్యామని అమ్మగారు మాట్లాడిన తర్వాత ఈడొచ్చి మాట్లాడుతుండు. వీడు ఏమని మాట్లాడుతుండు తెలుసా, అయ్యగారిని తీసుకుపోయారు, కోడిగుడ్లు కొట్టారు, కారం జల్లిరు అని చెప్పేసి. అరే వీడు ప్రాణం పోతుంది అన్నట్టు ఉన్నాడు, వీడు ఇక్కడ ఇట్లా మళ్ళీ ఇంత తొందరగా ఏ జ్యూస్ తాగిండు, ఏ బూస్ట్ తాగిండు, అక్కడ ఏమైనా మూలికలు ఏమైనా పోచిర్రా కోయ జాతి ప్రజలని అనిపించింది. వాడిదొక డ్రామా అదొకటి. అయితే నేను చెప్తా ఈడ, ఇప్పుడు మీరు అన్నాడు వాడి గురించి చెప్తా. వాడు కార్లో కూర్చోబెట్టారు, వాడిని ఇట్లా కూర్చోండు, ఇట్లా కూర్చోండు, హాస్పిటల్ దగ్గర అంత అమ్ము తీస్తుండు, ఏడికి ఏం చేసిండాడు, అదొకటి. ఇంకోటి, ఇప్పుడు ఈమె సుష్మా దర్శన్ గురించి మాట్లాడితే, భార్య గురించి, నిన్ను ఫస్టే మోసం చేసిండు, ఈడు మోసగాడు అని తెలుసు, యాక్టర్ అని తెలుసు, అన్ని తెలిసినాక కూడా నువ్వు ఆడికి ఎట్లా సపోర్ట్ చేస్తావమ్మా నువ్వు? మా ఆయనకు బెదిరింపు కాల్ వచ్చినాయంట, నాకు ఫోన్ చేసిండు, దాని తర్వాత వచ్చేయమన్నా, కానీ జనాల కోసం పోరాటం, ఏం పోరాటం చేసిండు ఆయన? ఆడ పీక్ కట్టలు కడుతున్నాడు. నేను ఆమెకి చెప్పిన, శివ 2021లో నా పరిస్థితి, నా కష్టాలు దొంగ పాస్టర్ చేతుల్లో చాలా నలిగిపోయి ఉన్నా, అప్పులు కట్టుకోలేక చాలా ఇబ్బందుల్లో ఉన్నా కూడా నేను కడపకు వెళ్ళి రావాలి అని అంటే కనీసం 5,000 అన్న అవుతాయి. నా సొంత ఖర్చులు పెట్టుకొని, రూపాయి ఆశించకుండా వీని మీద కేసు పెట్టాలి, అన్యాయంగా ఆడపిల్లను 2 బిడ్డలు పెట్టుకొని ఇట్లా చేస్తున్నాడు. ఈమె రెండో ఆమెనా? ఈమె ఫస్ట్ ఆమె, ఈమె ఫస్ట్ ఆమె, ఈమె రెండో ఆమె. మూడో ఆమెది కూడా తాళి కట్టడానికి పోయే టైంలోనే కారుని డ్యామేజ్ చేసి అక్కడ క్లోజ్ అయిపోయింది. 1 నెల రోజులు మంచిగా ఉన్నట్టు వాళ్ళు ఉన్నాడు, కథ మీటింగ్కి వెళ్ళగానే గోకాలే. మనోనికి అదొక పని ఉన్నది అన్నట్టుగా కేవలం మాటలు చెప్పడమే, తీయటి మాటలు చెప్పడం. వాడు ఏం చేస్తాడో మీరు చేయొద్దురా, యూత్ ఇట్లుండాలి, ఆడపిల్లల్ని కన్నెత్తి చూడొద్దు, అమ్మలారా చెల్లెల్లారా జాగ్రత్తగా ఉండండి, మగవాడిని నమ్మద్దు అంటాడు. వాడు అదే చేస్తాడు అన్నట్టు. ఇంత చేసిన తర్వాత నేను కడపకి వెళ్ళి అమ్మాయికి వీళ్ళ అన్నతోని తమ్ముళ్ళతోని వీళ్ళతో మాట్లాడి ఇంత సపోర్ట్గా నిలబడి, అక్కడున్న బ్రదర్స్ నన్ను వీడు కొడుతా చంపుతారే రారా అది ఇది అని చెప్పేసి అన్న నేను ఉండి నిలబడితే, ఆఖరికి ఒక డిఎస్పీ సార్తో కూడా మాట్లాడాను, ఎస్పీ అంబురాజన్ సార్తో మాట్లాడి, వీడు ఇట్లా చేస్తుండే అది దాన్ని కేసు పెట్టడానికి వెళ్ళి అది చేస్తే ఇంత వీడు అమ్మాయిని తీసుకొని పోయిండు, వేరే కాపురం పెట్టిండు, పెళ్ళి చేసుకోండు, ఈ ఫోటోలన్నీ వచ్చినాయి. అయినా వీడికి ఇంకా అసలు నన్ను విడిచిపెట్టి ఇట్లా చేసిండు, ఈ దుర్మార్గ పని 5-6 నెలలు అయినా వస్తలేడు, ఇది జరిగిందని చెప్పేసి వాడు నోటీసులు పంపించిండు విడాకులు ఇవ్వమని చెప్పేసి. ఇంత జరుగుతున్న క్రమంలో ఇంత ఫైట్ చేస్తూ వాడి మీద కేసు పెట్టండి అది దాన్ని మాట్లాడితే, ఒక వీడియో కూడా పెట్టమ్మా అంటే మాట్లాడకుండా వాడి ఇంటికి వస్తే కోడిగుడ్ల కూర పెట్టిందంట. కాతం వాడు ఎంత మంచిగా మాట్లాడతాడంటే ఇక నమ్మిపోయింది ఆమె, నమ్మిపోయింది. ఆ రోజు అమ్మ వీడు ఇట్లా ఆడపిల్లల జీవితాలు నాగం చేస్తుండమ్మా, ఈ పాపం అమాయకురాలు, ఈ పాప కూడా అదైపోయిందన్న, ఇంకొక ఆమె కూడా అదవుతుందమ్మా అంటే, నా పిల్లలు ఉన్నారు కదా, నాకు ఆడపిల్లలు ఉన్నారు, నేను మీడియా ముందుకు వస్తే అదవుతుంది ఇదేస్తుంది, నేను రాలేను అని చెప్పేసి అన్నది. వాడు ఏం చేసిండు, ఈమె ఎట్లాంటిది, ఆమె అట్లాంటిది, ఆమె ఇది ఇది అని చెప్పేసరికి వాడు వీడియోలు పెట్టేసరికి ఒక్కసారి ఫేస్బుక్కి వచ్చేసి ఇక వీడియో పెట్టేసింది 43 నిమిషాలేమో. అప్పుడు మీడియా దగ్గరికి వెళ్తే ఇది సెన్సిటివ్ మ్యాటరు, ఫ్యామిలీ మ్యాటరు, ఆడవాళ్ళది లేకుంటే పాస్ట్ అది రిలీజియన్కి సంబంధించింది అది ఇది అన్నారు. సార్ వాడు మోసం చేస్తుంది సార్ ఇది సార్ అంటే, వాళ్ళ భార్య మాట్లాడంటే నేను మాట్లాడంటది, అమ్మ ఇట్లా ఫోన్లో అంటే మాట్లాడంటది. ఆడపిల్లల జీవితాలు వీడి గురించి తెలవాలి కదా అంటే భార్యనే కదా ఆధారం. నేనేదో కోపంతో ఇంకోటి అనుకుంటాను, నాకేమైనా పంచాయతీలు ఆయనతో. ఆఖరికి దేవుని దేవాల ఆమె వీడియో పెట్టడం వల్ల అదే వీడియో ఏబిఎన్ వాళ్ళు తీసుకొని, మేము అయితే ఫేస్కు మాస్క్ పెట్టి ఏదైనా బ్లర్ చేసి చేయండి అన్నాం, కానీ మొత్తం వేసి పడేసింది ఎట్లుందో. ఆ తర్వాత అనిపించింది మహాతల్లికి, ఈ నటికి మహానటికి జరగాల్సింది మంచిగా అయిందని నేను అప్పుడు అనుకున్నా. కానీ నిన్న మొన్న ఈ వీడియోలలో మా ఆయన పాదాల మీద పాదయాత్ర చేస్తున్నాడు, పేద ప్రజల కోసం చేస్తున్నా అంటే షాక్ అయిపోయినా. మరి ఈ అమ్మాయిని ఏం చేసిండు? నాకు ఇందాక తెలిసింది ఏంటంటే 7వ నెల అని చెప్పేసి ఈ అమ్మాయితో ఇక్కడ ఉంటుండు, విజయనగరంలో ఉంటుండు అని చెప్పేసి నాకు ఇందాక సెకండ్ ఆమెకి 7వ నెల 7వ నెల అని చెప్పేసి అంటే పాడేరు విజయనగరంకి దగ్గరగా కదా, అందుకని ఇక్కడ పాడేరులో పాదయాత్ర చేస్తుండే అక్కడ నుంచి ఇటు అదే
కడప కదా రాయలసీమ, సో అక్కడ కాకుండా ఈడ విజయనగరం వైజాగ్ దగ్గర, సో పాడేరు దగ్గర, సో ఈడ సంసారం చేసుకుంటే ఈయన పాదయాత్ర చేస్తుండే ఈడ. అదే చేసి ఇట్లాంటి డ్రామా ముందే స్కెచ్ చేసినట్టుండు. ఇక అందరూ ఫోన్పే గూగుల్ పే అంటే కొంత వస్తుంది, నమ్మేటోళ్ళు వేస్తున్నారు. కానీ ఒక్కటేసారి లంసమ్ అమౌంట్ కావాలన్నట్టు చూసిండు అన్నట్టు. ఒక్కటేసారి రావాలంటే కార్ డ్యామేజ్ చేయాలి, నేను కొంచెం ఇంత అంత ఇది చేసేస్తే అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాడు. మనోడు ఆర్టిస్ట్ కాబట్టి ఇంకా చూపిస్తా సినిమాలలో. డౌట్, ఆర్టిస్ట్ మనోడు ఒక ఆడియో ఈ ఇన్స్టాగ్రామ్ లో భార్యాభర్తలు వీడియో చేసుకునేటోళ్ళకు వచ్చి యాక్టింగ్ చేయమన్నారు. ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేసుకునేటోళ్ళకు బీర్ సీసాలు తీసుకురావి, మంచిగా 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా, సో వర్షం పడితే కంటెంట్ మంచిగా ఉంటది, అయితే బీర్ సీసాలు పలగొట్టి వాడే కోసుకోవచ్చు ఇట్లా ఈడొకటి కోసుకోలేడు. అంత ధైర్యం కూడా ఏదో నమ్ముతారులే రక్తం చూడగానే అనుకున్నారు. కాదు ఇట్లా గీసిండంట కదా ఇక్కడ కొద్దిగా వాటితో మరీ గాయం లేకుండా అది అవుతుంది కదా అని ఇక ముండ్లతో ఇట్లా గీసుకోపోతే ఎట్టుంటుంది అట్లా గీసుకున్నాడు. ఇంకా పోలీసు వాళ్ళు వచ్చేంత వరకు వీడు ఇంకా ప్రతి మీడియా కూడా మనోళ్ళు ఉన్నారు కదా, మీడియా కూడా మైకు పెడితే కళ్ళు తెరిచి తెరవనట్టోలే, కోమాల నుంచి బయటకు వచ్చి రానట్టు, వాడిని ఉరుకుమంటే 5 కిలోమీటర్లు ఉరికేటట్టు ఉన్నాడు. కానీ కావాలని డ్రామా చేస్తూ కళ్ళు తెరిచి తెరవనట్టు మీడియాకి. నాకు ఇదైంది. వాళ్ళే ఎవరు ఎమ్మెల్యే ఏ మతస్థులు చేసారు, లేకుంటే పరమతస్థులా మన మతస్థులా, నీ ఇంటోళ్ళ బయట చెప్పాలి కదా, ఏదో ఎవరని చెప్తలేడు. చెప్తే మళ్ళీ వాడు ఎంట పడతాడు కదా, ఇది ఫేకే కాబట్టి. ఇంకోటి 5 రోజుల క్రితము ముందే స్క్రిప్ట్ ఎందుకు రెడీ చేసుకున్నా అంటే, నాకు ఆ రోజే ఏదో ఒక మెసేజ్ పెట్టారు, అభినయ్ దర్శన్ కి బెదిరింపు కాల్స్ అని చెప్పి. అందులో ఒక వాట్సాప్ నెంబర్ పెట్టిండు, బెదిరింపు కాల్స్ అని చెప్పేసి. ఆ నెంబర్ ఉండాలి కదా. ఏందని ట్రూ కాలర్ లో చూస్తే అభినయ్ దర్శన్ ఫౌండేషన్ అని వస్తుంది. ఈ ఫౌండేషన్ అని పెట్టుకొని వాడు మస్తు దొబ్బుతుండు డబ్బులు. ఎవరి నెంబర్? నువ్వు నిజంగా ఇది ఉంటే నేను కూడా, నాకు చాలా మంది కాల్స్ చేసి బెదిరించిన పక్కా వాని ఫోటో వేస్తా, వాని ఫోన్ నెంబర్ కూడా వేస్తా, తెలుసుకోండి అని చెప్పేసి. ఈ నెంబర్ నుండి కాల్స్ వస్తేనే ధమ్కీలు ఇస్తున్నా అని చెప్పి. ఇక్కడ ఏమైతుందంటే వాళ్ళ మనుషులే ఫోన్ చేస్తారు, వాళ్ళతో ఫోన్ చేయించి వాడిది నేను రికార్డు విన్నా. ఆ రికార్డు ఏముంటది, నేను నిన్ను చంపాలనుకుంటున్నా అట్లా ఏమ్రా నకరలు ఇస్తున్నావా, ఏడ నీ ఊరు ఏడ నీది అని ఎవడన్నా అడుగుతాడు. నిన్ను చంపాలని సుపారీ ఇచ్చిరు, నేను వస్తున్నా అంటే ఎవరు పంపించారు అయ్యా ఇట్లా మాట్లాడతారు. కాళ్ళ బెదిరింపు కాళ్ళు ఎట్లుంటది, ఏ నకరాలు ఇస్తున్నావా, ఏం వేస్తున్నావా, అదేదో అంటారు. ఈ నాటకానికి వీడు కానీ మొత్తం క్రైస్తవ సమాజాన్ని మొత్తం పిచ్చోళ్ళని చేసిండు. సో మీరు ఏం చెప్తారు యాజ్ ఎ క్రైస్తవునిగా, మీరేం చెప్తారు? సో ఇలాంటి డ్రామా ఆర్టిస్టులు క్రైస్తవ్యంలో కొందరు ఇప్పుడు ఇది కొత్తగా చూస్తున్నారు, కానీ నేను చాలా రోజుల నుంచి అయితే ఇలాంటి వాళ్ళని 2018 నుంచి నేను చూసుకుంటూ వస్తున్నా. ఒకడు శాంసన్ ఎబోలా అని చెప్పేసి ఉన్నాడు. ఆడపిల్లలకు ప్రార్థనల పేరట ఆయిల్ ప్రార్థనలు అని చెప్పేసి మసాజ్ చేసి కడుపు చేసి, ఈ కడుపు ఎవరి ద్వారా అయినా అయ్యగారు ఏంది ఇట్లా అయిపోయిందనంటే, ఈమెకు చేతబడి జరిగింది కదమ్మా, దయ్యము మాంత్రికుడు దయ్యం రూపంలో వచ్చి పాడు చేసిండమ్మా అని చెప్పేసి అబార్షన్ చేయించిండు. ఏమిరా పనికి మాలినోడా ఇవి చేసినావు అని అంటే, నన్ను ఆఫీస్కి వచ్చి కొట్టి నాకు గొంతు పట్టుకున్నాడు వాడు ఇక్కడ కూడా. ఇలాంటి దుర్మార్గపు సమాజము క్రైస్తవ సమాజంలో ఇప్పుడు కాదు, ఆది కాలం నుండి బైబిల్లో మొదటి అపోస్తుల కాలంలో నుండి, అంటే 2000 సంవత్సరాల నుండి యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత నుంచి కూడా బైబిల్లో ఏం చెప్పబడి ఉందంటే, మోసపోకుడి, అనేకమైన అబద్ధ ప్రవక్తలు వస్తారు, ఏర్పరచబడిన సంఘాన్ని మోసం చేస్తారు అని చెప్పేసి ఇలాంటి వాళ్ళు రాయబడి ఉంది బైబిల్లో. కానీ ఇది చదవక వాడు చెప్పగానే ఏదో పేర్లు చెప్పగానే పేర్లు పెట్టి పిలుస్తున్నాడు అని చెప్పేసి ఇంకోటి అని నమ్ముతూ వస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే 3 పోతాయి ఇక్కడ. 1 ప్రాణం పోతుంది, 2 శీలం పోతుంది, 3 డబ్బు పోతుంది. అది నేను గమనించిన. సో నేను ఇక్కడ పోతే మాత్రం డబ్బన్నా పోగొట్టుకుంటావు, లేదంటే శీలమన్నా పోగొట్టుకుంటారు, లేదంటే ప్రాణమన్నా పోతుంది. ఎట్లా పోతుంది అంటే, డబ్బు అంటే నీకు ఇగో ఇది జరిగింది అది జరిగింది దేవుడు మొత్తం అమ్మిచ్చేస్తాము, నేను అదైపోయినా. సో డబ్బులు పోగొట్టేసుకుంటారు, ఉన్న ఆస్తులను అమ్మిచ్చేస్తారు, కుటుంబాన్ని మొత్తం విడదీస్తాడు. వాడే నీకు చేతబడి చేసిండు, వీడే నీకు ఇది చేసిండని ఇది చేస్తారు. దొంగ పాస్టర్లు, నిజమైన పాస్టర్లు అట్లుండదు. వాళ్ళ గురించి కూడా చెప్తా. శీలము, ఆడపిల్లల్ని నమ్మించి ట్రాప్ చేసి, వీడు మొత్తం వీనికి భయమో భక్తి అనేది, దేవుని భయం ఉండదు, కేవలం బైబిల్ పట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని కామాంధులు, కడుపులు చేసిన దుర్మార్గ పాస్టర్ల చరిత్ర నా దగ్గర ఉంది. సో తర్వాత ప్రాణాలని చంపిపడేసే దుర్మార్గులు కూడా ఉన్నారు. ఇంకో రకంగా కూడా వాడు మానసికంగా చంపచ్చు, డైరెక్ట్ అటాక్ చేసి చంపచ్చు. ఇంకోటి ఏంటంటే, నువ్వు ఈ రోగానికి వద్దు ప్రార్థన చేస్తావు, ఇట్లా కాదు డాక్టర్ దగ్గరికి పోవద్దు, లేకుంటే ఇది చిట్టికేస్తే వాడు అంటుంది చూడు. మొన్న
అని పేరు బోనాల సుదర్శన్ ఏదో ఉండు, చిటికేసి ఏమంది క్యాన్సర్, క్యాన్సర్ ఏమో చిటికేస్తే పోతుంది అంటాడు. క్యాన్సర్, కీమోథెరపీ, డాక్టర్లు ఇదంతా ఏం ట్రీట్మెంట్? దేవుని మీద విశ్వాసం పెట్టు, విశ్వాసాన్ని బట్టి తగ్గుతుంది. కానీ డాక్టర్లతో చెయ్యాలి కదా ప్రయత్నాలు. చిటికేస్తే తగ్గుతుంది అంటాడు వాడు. ఒకప్పుడు దొంగ నోట్లు తయారు చేస్తే పట్టుకొని పోయారు. అది ఫేక్ పాస్టర్స్, బోనాల సుదర్శన్ ఫేక్ నోట్స్ అని కొడితే వస్తుంది. ఓకే, కాదు అంటే ఇట్లాంటి వాళ్ళు లంగ పనులు చేసిన వాళ్ళు అందరూ పాస్టర్లుగా అవతారం ఎత్తుతున్నట్టు నాకు తెలిసి. అయితే 100కి ఒక 70% కానీ ఒక 60% దాకా ఇప్పుడైతే ప్రస్తుతం 60% వరకు అంతా డబ్బు కోసము ఇది ఒక వ్యాపారం అయిపోయింది. ఓకే, కానీ నిజాయితీగా కనబడకుండా ఇప్పుడు క్రిస్టఫర్ అన్నాను ఒక అన్నున్నాడు, ఆయన రేడియో దాంట్లో డైరెక్టరు. ఈ మొత్తం ఈ పరిచర్య గురించే ఒక ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో చేస్తాడు. ఆయన ఇండియా మొత్తానికి డైరెక్టర్గా ఉన్నాడు. ఆయన కడప, ఈ హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలోనే ఈ ఆఫీస్ ఉంది, ఇవి చేస్తూ ఉన్నాడు. క్రిస్టఫర్ అన్న వాళ్ళ మిస్సెస్ వెరీ టాలెంటెడ్ పర్సన్స్. కానీ మొన్న ఒక రోజు ఆయన ఒక దగ్గర వాక్యం చెప్తే ఎంత అద్భుతంగా చెప్పారని అంటే, చూస్తే అన్న మీ పరిచయం ఏంది, ఎక్కడెక్కడ వెళ్తారంటే కుష్ఠరోగులు, పురుగులు పడ్డాయి కాళ్ళకు, ఆ పురుగుల్ని వట్టిగా ఇట్లా తీస్తున్నారు వాళ్ళు. నేనైతే అసలు అన్నం కూడా తిన ఆ రోజు, మనం వీడియోలు చూస్తే తినలేము. కానీ ఇంత అన్న మీకు తెలిసిన వాళ్ళు వీళ్ళు ఎవరని అంటే, లేదు నాన్న పరిచర్య వాళ్ళు పాపం వాళ్ళందరినీ ఊరికి బయట పెట్టారు కదా, మనమే ఒక అది పెట్టి ఆ కుష్ఠరోగుల కాలనీలో అందరికీ మనం ఈ ట్రీట్మెంట్ చేస్తాం, మందులు ఇస్తుంటుంటాం అని అన్నాడు. అలాంటి సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన అది 29 సంవత్సరాల నుంచి పీటర్ పాల్ అని చెప్పేసి చీరాల దగ్గర ఏపీలో సైకిల్ మీద పరిచయం చేస్తాడు. 29 సంవత్సరాల నుంచి దారాలు చినిగిపోయిన చీరలు బట్టలు కట్టి నడిపిస్తున్నాడు. ఓ రోజు వీడియో తీస్తే అన్న పాస్టర్ని చూస్తే జాలేస్తుందన్న అని కొంతమంది పాస్టర్లు, అన్న నేను ఒక 5,000 ఇస్తాను, ఒక 3,000 ఇస్తాను, 2,000 ఇస్తాను అని చెప్పేసి 40,000 ఇస్తే ఆయనకు బోరు హ్యాండ్ పంప్ ఉంటే దానికి మోటార్ పెట్టించేసిన, ఇంటికి అవి చేయించినాము, గ్యాస్ సిలిండర్ ఒకటే ఉంటే ఒకటి తెప్పించినాము, ఇవన్నీ చేసినాము. ఇప్పటికీ ఆయన పెన్షన్ కూడా తీసుకోడు, గవర్నమెంట్ పెన్షన్ 65-67 సంవత్సరాలు ఉంటాయి. తీసుకొని అంటే వద్దయ్యా ప్రభుత్వమే కష్టాల్లో ఉంది, నన్ను దేవుడు పోషిస్తున్నాడు కదా, వద్దని. ఇప్పుడు మీరు వెళ్ళి 5 లక్షలు తీసుకొని పోయి ఇస్తే, అద్దయ్యా మీరు ఎవరో, మీ సాక్ష్యం ఏందో, మీరు ఎక్కడి నుండి వచ్చారో, ఈ సొమ్ము ఎక్కడదో మీ కుటుంబానికి ఇవ్వాలి కదా, ఇంత మొత్తంలో ఇదేంది అని రూపాయి ముట్టాడు. అట్లాంటి నిజాయితీ కలిగిన పాస్టర్లు ఉన్నారు. కొంపలు తగలబెట్టేటోళ్ళు ఎంతోమంది పాస్టర్ రూపంలో ఉన్న వాళ్ళు అనేకులు గొర్రెలను కనకరించని కాపర్లు వస్తారు, వాళ్ళు క్రూరులు అని చెప్పేసి బైబిల్లో రాయబడి ఉంది. వాళ్ళు మందని కనకరించరు, వాళ్ళు బహు క్రూరులు అని చెప్పేసి వాళ్ళని మందని కనకరించకుండా హతం చేస్తారంట, ముందే చెప్పబడింది. కానీ అవి తెలుసుకోక వీడు చెప్పింది నిజమే అనుకొని వాడు తెల్ల బట్టలు వేయగానే ఆహా పూర్తిగా బైబుల్ చదివిన వాళ్ళకి అవగాహన ఉంటుంది. సగం మీ కొంచెం జ్ఞానంతో చదివిన వాళ్ళకి అసలు ఏం తెలియదు. మరి ఇప్పుడు క్రైస్తవులను ఎట్లా చైతన్యపరచాలి? మరి ఏం చెప్తారు క్రైస్తవుల గురించి? ఒకటే, క్రైస్తవులు ప్రతి దినము బైబిల్ చదువుకుంటే, దేవునితో సహవాసం చేసి దేవునితో ప్రార్థనలో గడిపితే మాత్రమే వివేచన వరం అనేది ఉంటుంది. దేవుడు ఆ జ్ఞానం ఇస్తే, ఇక వీళ్ళు చెప్పే రీల్స్ని చూసుకుంటూ వాడు డైలాగులు తొడలు కొట్టే డైలాగులు. ఇప్పుడు వాడు నిన్న అదైనా కూడా సింహము 4 అడుగులు వెనకకేసింది అనుకుంటున్నారేమో, మళ్ళీ ముందుకేస్తాడంట వీడు. డైలాగు ఈ అభినయ్ దర్శన్ సింహం అంటాడు, అందుకే బోన్లో వేసారు ఇప్పుడు. కాదు, ఇప్పుడు శిక్ష పడుతుందా? ఎన్ని రోజులు అరెస్ట్ అయ్యి ఎన్ని రోజులు ఉంటాడు? ఇక అది పోలీసు వాళ్ళే చెప్పాలి. ఎన్ని రోజులు సింహాన్ని బయట పెడితే, సమాజంలో పెడితే కోసుక తింటది. కానీ ఇట్లాంటి వాళ్ళని తీవ్రవాదుల వీళ్ళు, ఉగ్రవాదులు తీవ్రవాదులు. ఎందుకంటే మతాల మీద వీళ్ళు ఇది పెట్టి అసలు ఎవరికి గొడవ పెడదామని నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పోలీసులు తొందరగా ఇది ఛేదించారు. ఒకవేళ ఛేదించకుండా 4-5 రోజులు, వారం రోజులు అయిన ఉంటే అక్కడ ఏపీ మొత్తం తగలబడుతుండే. నిజం చెప్పాలంటే ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలు తగలబడి వేరే ఆడ తెలుగు రాష్ట్రాలలో ఇట్లా అయిందంట, క్రైస్తవులను కొట్టిరంట, హిందువులు అది ఇది అని చెప్పి పెద్దగా మొత్తం అసలు ఎంత గొడవ అవుతుండే, ఎంత ఆస్తి నష్టం అవుతుండే, ప్రాణ నష్టం అవుతుండే, ఇంతమంది కొట్లాడుకొని వస్తుండే. ఇప్పుడు ఇక అక్కడ కొన్ని స్లోగన్స్ కూడా వాడిండు వాడు, అనలేను. ఎందుకంటే ఇక మనము ఏ మతాన్ని కూడా ఎవరిని కూడా ఎవరి విశ్వాసాలని అందరు మనుషులు అని మనం చూస్తాం, చూడాలి. ఫస్ట్ మనిషిలో మానవత్వం లేకుంటే, మానవత్వం గురించి హింసని ప్రోత్సహించే అది మతం కాదు. అది అదే కదా,
నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించమని బైబిల్ సెలవిస్తుంది. శత్రువు ఆకలి కొని వస్తే అన్నం పెట్టుమని, దాహం కొని వస్తే నీళ్ళు ఇవ్వమని చెప్పేసి ఉంటుంది. కానీ తొడలు కొట్టి, తొడలు కోసుకొని, ఈపులు వలగొట్టుకొని, బట్టలు చింపుకొని, ఈ రాజకీయాలు ఏందో, ఈ డబ్బు కోసం ఈ ప్రయాసాలు ఏందో. కానీ ఇట్లాంటి ఓనికి మాత్రం అస్సలు వదలొద్దు, వీనికి కఠిన శిక్ష చేయాలి, అసలు వీనికి బయటికి రావద్దు. ఇంకో విషయం ఏంటంటే వీనికి అసలు ఈ మతము ఇడు క్రైస్తవుడు అని కూడా రావద్దు, అసలు ఆయనకి మతం లేకుండా చేయాలని చెప్పాలి. క్రైస్తవ్యం ఇట్లాంటి వాటికి సపోర్ట్ చేయనే అయ్యేది. నేను ఇప్పుడు ఇద్దరి గురించి చెప్పిన, అసలు అన్నం తినకుండా సేవ చేసేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు, కడుపులో పెట్టుకొని. సియోను బ్రదర్ అని చెప్పేసి వరంగల్ ప్రాంతంలో ఉన్నాడు. ఆయన అన్న ఫుల్ టైం నేను చర్చి నడిపించినా కానీ నేను విశ్వాసుల దగ్గర వచ్చే కానుకలు నెలకు అద్దె కట్టుకోవాలన్న ఇంటి ఖర్చులని అంటే వాళ్ళే కూలి పని చేసుకుంటారు, వాళ్ళ దగ్గర నేను ఆశించడం ఎందుకని మెకానిక్ పని నేర్చుకొని అని చెప్పేసి మెకానిక్ షెడ్ పెట్టుకొని ఇప్పుడు కార్ రిపేర్లు అవి చేస్తుండ్రు. అట్లా కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది కష్టపడి మంచి మార్గంలో ఉండాలని బోధించేదే కానీ, అదొక మంచి మార్గం గురించి బోధించేదే కానీ, గీ లత్కోర్ గారు గీ పనుల్ని చూస్తే మాకు ఇజ్జత్ పోతుంది. వీని డ్రామాలు, వీని యాక్షన్లు, అసలు ఎన్ని రకాలు అసలు మొత్తము దశావతారాలాగా మొత్తం ఒక్కొక్క వేషం కట్టుకొని. నిన్నెవరో పెట్టారు కమల్ హాసన్ ని మించిపోయింది అని చెప్పేసి. కమల్ హాసన్ అన్న ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ చేస్తాడు, వీనికి ఏమొచ్చు యాక్టింగ్ అవలాగాని. థర్డ్ డిగ్రీలు ఇవ్వాలి వీనికి అని చెప్పి ఎవరు అంటారు. థర్డ్ కాదు 100 డిగ్రీలు ఇచ్చినా సరిపోదని ఇంకొకరు పెట్టారు. నిజంగా ఇట్లాంటి వాళ్ళని అసలు వదలొద్దు, అసలు చీల్చి చెండాలి. అలాంటి వాళ్ళ వల్లనే క్రైస్తవ్యానికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు ఒక మతంలో ఉన్న ఒక్క చీడపురుగు వల్ల ఉన్నందరినీ మనం తప్పుపట్టడం అనేది కరెక్ట్ కాదు. క్రైస్తవ్యము విద్య కోసము కృషి చేసింది, ఆరోగ్యం కోసం కృషి చేసింది, ఎందరినో హక్కునే చేర్చుకున్నారు. సో అది ఉన్నది. కానీ వీడు చేసేది దోపిడీ, ఈ మోసాలు, ఇది ఆన్లైన్ మోసం. ఇది వీడు ఒక చీటరు, అసలు పాస్టర్ కాదు. సో ఇట్లాంటి వాళ్ళ విషయంలో క్రైస్తవ్యం అనేది జాగ్రత్తగా ఉండాలి. సో మీరు మీ ఒపీనియన్ చెప్పండి, మనకి ఎట్లాంటి శిక్ష పడాలి? నిజంగా ఒక 10 సంవత్సరాల దాకా ఇట్లాంటి వాళ్ళని బయటకు రానియద్దు. నేనైతే మొత్తం జీవితం మొత్తం జైల్లోనే ఉండాలి ఆడంట. ఇక తిండి మేపుడు ఎందుకు అని చెప్పేసి అట్లా, లేకుంటే బయటకు వచ్చి మళ్ళీ చెడ కొడతాడు కదా. జర అప్పటికైతే జర ఏజ్ బారైతుందేమో, అట్లాంటి బుద్ధి వస్తుందేమో 10 ఏళ్ళకి అనుకుంటున్నా. కానీ మీరు అన్నట్టుగా అన్ని అందులోనే పెట్టి పోషించడము అయిపోతుంది కదా. ఎందుకంటే బయటకు వస్తే ఇంకా 10 మందిని తయారు చేస్తాడు. ఇగో రండి నాతో అంటుండు. ఇగో ఈడ విజయనగరం చేరిన అభినయ్ దర్శన్ నాతో రావాలంటే ఈ సంవత్సరం 2021 జనవరి 1, 18వ తారీఖున అభినయ్ దర్శన్ గారు అబ్రాహం వలె తన లగేజీ అంతా తీసుకొని విజయనగరంకి వచ్చిందంటే అమ్మాయిని ట్రాప్ చేయడానికి. వీడు చెప్పేది విజయనగరంకి వచ్చిండో రండి అని, 2-3 వెనకేసుకుంటాడు అన్నట్టు. 2021లో పెట్టింది. బ్యాగ్ తీసుకొని వచ్చిందట. విజయనగరంతో ఆయనకు గతంలో ఏ పరిచయం లేదంట. విజయనగరంని ఆయన ఎన్నడూ చూడలేడు కూడా. విజయనగరంలో దేవుని వాక్యం అవసరత చాలా ఉంది అని తెలిసి ప్రార్థన చేసుకొని పరిపూర్ణంగా దేవుని సేవ మీద ఆధారపడి విజయనగరంకి వచ్చేశారు. విజయనగరంలో పల్లె వీధి తిరిగి సువార్త ప్రకటిస్తాడంట. అయితే ఇంకోటి చెప్తాడు, విజయనగరంలో అభినయ్ దర్శన్ గారిని దేవుడు అద్భుతంగా తన సేవలో వాడుకున్నట్లు, ఇక్కడి ప్రజల్లో గొప్ప రక్షణ కలుగునట్లు, సవాల్తో కూడిన పరిచర్య ఇక్కడ జరుగునట్లుగా మీరు ప్రార్థన చేయాలంట. ఇక రావాలని అనుకుంటే నేను ఏది తింటే అదే తింటారు, నేను ఎక్కడ పడుకుంటే అదే పడుకోవాలి, మీరు రండి నాతో పాటు అని చెప్పేసి మనోడు డైలాగులు, స్టేట్మెంట్లు ఆయనతో తీసుకొని పోయి ఒక అమ్మాయిని లేపుకొని వచ్చింది. విజయనగరంలో ఆ పాస్టర్కి నోరు మూసుకున్నాడు. ఇది ఉందా? కానీ నాకు ఎందుకో గాడు వీడియో కెమెరా తీసిండు చూడు, కెమెరామెన్ గాడు బాగానే పట్టుకుందా నాలే ఫస్ట్ వాడు అయ్యా 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 కారం కొట్టారు సచ్చిండా అయ్యగారు సార్ గారు రే అయ్య ఇక్కడ ఉన్నారా, అయ్యగారు ఇక్కడ ఉన్నారా, వెళ్ళిపోయారు వాడు కొడుకులు వెళ్ళిపోయారు. నీ అమ్మాడు యాక్టింగ్ అయింది, వాడు నాకు దొరకాలే, మన నరకాలే, వాడిని చూపించాలనిపించింది. అసలు నిజంగా వీళ్ళందరినీ నిజంగా ప్రెస్ మీట్ పెట్టి 6 మంది ఉన్నారంట, 6 మందిని నిలబెట్టాలి, 6 మందిని నిలబెట్టి ముస్కులు వేయద్దు, మళ్ళీ వీళ్ళకి మంచిగా చూపించాలి. 6 మందికి నిలబెట్టి అసలు నీకు ఎట్లా పరిచయం అభినయ్ దర్శన్ ఎట్లా పరిచయం నీకు? ఈ కెమెరామ్యాన్ గా నువ్వు ఎందుకు వేసినావు? అసలు కారం కొట్టినట్టు ఏడ స్టేట్మెంట్ వేయలేడు వాడు, వీడు కారం కొట్టిరట. కారం అన్నాడు. తర్వాత తెలంగాణ షామ్ ఏదో ఫోన్లో మాట్లాడితే కారం కొట్టి తమ్ముడు ఇందాక కారం అన్నావు కదా అంటే అదే అన్న ఏదో చేసిర్రు అని మాట మార్చిండు. అయినా కానీ ఇంకో విషయం ఏంటంటే మీడియా మిత్రులైనా కానీ ఎవరైనా కానీ ఫస్ట్ కొన్ని గంటలు చూసి ఇది నిజమా కాదా అవగాహన తీసుకుని చెయ్యండి మనం చేసిన. ఎందుకంటే తొందరగా మనం రియాక్ట్ అయిపోయి, ఇంకో విషయం ఏంటంటే నాకు వీడియోస్ రాంగ్ అని చెప్పేసినాను నేనైతే, ఫేక్ వీడియో అది. బట్ నేను ఇంకో విషయం రకరకాల నేను వీడియో రాంగ్ అనే వీడియోలు చూసి నేను చేద్దాం అనుకున్నా, కానీ నేను డైరెక్ట్ నేను చేస్తే ఈ క్రైస్తవులు మొత్తం నా మీద ఏడుస్తారు.
అంటే నిజం అనుకుంటారు కదా వాడిని. మళ్ళీ నన్ను కూడా ఒకవేళ నేను పెట్టిన తర్వాత కూడా కొంతమంది ఎందుకు బ్రదర్ మీకు ఎందుకు అట్లా ఇప్పుడే అసలు అది నిజమో కాదో తెలియకుండా మీరు అట్టెట్లా పెడతారు, మన సహోదరుడు అంటే వాడు ఏం చేస్తుండు ఇంతకుముందు గతం ఏందో నాకు తెలుసు. ఇగో ఒక ఫోటోలు ఆడ అమ్మాయి అబ్బాయి కూడా అర్థమైతలేదు చూపిట్టరు. అవును ఇది రకరకాల విగ్గులు, ఇది అన్ని రకాల విగ్గులు. ఇక మొన్న దెబ్బ తాకినప్పుడు అయితే విగ్గే తీయలేడు, ఇక తీయలేడు. ఇంకా ఇవన్నీ అసలు మనోడిది మామూలుగా ఈ డ్రామా. అంటే ఇగో పాస్టర్ గా అవతారం ఎత్తిండు, పైసలు సంపాదించి ఇంకో సినిమా తీద్దాం అనుకుండో ఏమో అనుకున్నాడు. క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత ఫ్యామిలీతోని కూడా మంచిగా దేవుని పాటలు అని చెప్పేసి పెట్టి సినిమా స్టైల్లో డ్యాన్సులు పాటలు మామూలుగా లేవు వీళ్ళవి. సో ఫైనల్గా క్రైస్తవులకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? సో క్రైస్తవులందరికీ చేతులు జోడించి మనవి చేసుకుంటున్నది ఏమిటి అని అంటే, బైబిల్ ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, దొంగ పాస్టర్లు వస్తూనే ఉంటారు, వస్తూ పోతూనే ఉంటారు. వాక్యం మాత్రము సత్యము, అది ఎన్నటికీ నిలబడుతుంది. కాబట్టి ప్రార్థనలో వాక్యంలో ఉండండి. ఇలాంటి దొంగల్ని మీరు వెంబడించద్దు. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండొద్దని చెప్పేసి బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఇలాంటి దుష్టుల సాంగత్యం చేయొద్దని చెప్పేసి ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఇలాంటి వాళ్ళ ఇన్ని రోజులు మీ కష్టార్జితం వీళ్ళని నమ్మి రెచ్చగొట్టే ప్రసంగాలు విని నిజమైన సేవకుడు, నాయకుడు అని చెప్పేసి మీరు మోసపోయారు. కాబట్టి ఇకనైనా మీరు కళ్ళు తెరవండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మీ డబ్బుని వృధా చేసుకోకండి, మీ సమయాన్ని వృధా చేసుకోకండి. వీళ్ళు కనబడే అంత మంచోళ్ళు కాదు, వీళ్ళు గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు. బాబా అమాయకులు అక్కడ ఉన్నోళ్ళు, గిరిజన బిడ్డలు అయితే ఏడుస్తున్నారు, కాళ్ళు రాస్తున్నారు, వాళ్ళు ఇంట్లో మంచి చచ్చిపోయినట్టు వాళ్ళు ఏడుస్తున్నారు. కాబట్టి ఇలాంటి మోసగాళ్ళు మనం ఇచ్చేది మేకప్లకు, విగ్గులకు, సూట్లకు, కార్లకు, ఎంజాయ్మెంట్ కోసం మన సొమ్ముని వాడుకుంటున్నారు తప్ప మనకు చేసేది ఏం లేదు. ఇతర మతాల మీద, ఇతరుల మీద మనల్ని రెచ్చగొట్టేటట్లు ప్రేరేపిస్తున్నాడు వాడు అని అంటే, బైబిల్ గురించి కాకుండా వేరే గ్రంథాల గురించి, వేరే వాళ్ళ గురించి వాళ్ళు తిడుతున్నారా? ఆలోచన చేయండి. యథార్థంగా ఏ రోజు ఎట్లా సమాధానం చెప్పాలనో చెప్పండి. కానీ ఇక తొడలు కొట్టుకుంటూ, జబ్బలు జరుచుకుంటూ, నేను అది చేస్తా ఇది చేస్తా అని ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టిండు అని అంటే వాడు 100% దొంగ, ఆన్లైన్ బెగ్గర్ అని గుర్తుపెట్టుకోండి. అది ఇలాంటి వాళ్ళ విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి. కానీ అన్న, ఇప్పుడు మీరు ఇంత ఫేక్ పాస్టర్ల మీద మీరు ఇంత పోరాటం చేస్తారు, సో మీ పైన ఎప్పుడన్నా దాడులు జరిగినాయా? అంటే భయం ఏం లేదా? ఇంత నిజాయితీగా మాట్లాడుతూ ఉంటారు కదా. నేను 2018లోనే ఈ దుర్మార్గులు మోసం చేస్తే 10 లక్షలు ఒకడు, 14 లక్షలన్నర ఇంకొకడు, 5 లక్షలు ఒకడు, ఇలా చాలామంది ముంచుతే ఈ రోజు వరకు కూడా లోన్లు పెట్టుకుంటూ వడ్డీల మీద వడ్డీ, అప్పులు వీటి మీదనే ఉన్నా. నేను ఎవరిని కూడా ఫోన్పే, గూగుల్ పేలు కూడా ఏనాడు అడగలే. ఒక అన్న నా ముఖం చూడకుండా 7 లక్షల రూపాయలు నా అకౌంట్లో కొట్టిను, కువైట్లో ఉండి. 2 నెలలల్లో మళ్ళీ తిరిగి ఇచ్చేసిన. ఎయిర్పోర్ట్కి వస్తే కువైట్ నుంచి చెక్కులు, బాండ్ పేపర్లు, ప్రామిసర్ నోట్లు ఇవన్నీ పట్టుకొని పోయి, అన్న ఆయన ముఖం చూడాలి ఒక్కసారి, నన్ను చూడకుండా నేను నా రక్త సంబంధికులే అడిగితే కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఇవ్వలేరు, కానీ ఇచ్చిండు అన్న, ఆయనను చూడాలని చెప్పేసి, అన్న ఈరోజే నేను చచ్చిపోయినా అనుకో, నీవు అన్యాయం కావద్దన్న, ఇదిగో ఇవి చెక్కులు, బాండ్ పేపర్లు ఉండనన్నా అని అంటే, ఏందన్నా అవి లోపల పెట్టన్నా అని పట్టుకొని ఏడ్చిండన్న. ఏడ్చి వద్దొద్దు, ఇవి కాదన్నా, నీలో దేవుణ్ణి చూస్తున్నా, యథార్థతను చూసినా, నువ్వు మోసగాడివి కాదన్నా, నాకు తెలుసు కదా, అబ్బాయి వద్దు అని చెప్పేసి లోపల పెట్టుకున్నాడు. వాళ్ళ ఇల్లు ఎట్లుంటుంది, వాళ్ళ ఊరు ఎట్లుంటుంది అని వైజాగ్కి వెళ్తే, ఆయన కిరాయి ఇంట్లో ఉంటాడు, ఇంటర్మీడియట్ చదువుతున్న 2 ఆడపిల్లలు. వాళ్ళ భార్యను అడిగినాక, నేను తెలుసా అంటే తెలుసు నీలరాజు అని చెప్పేసి. అన్న నాకు ఏమి ఇచ్చిండో చెప్పాడా మీకు తెలుసా అంటే, డబ్బులు ఇచ్చాడా? మా అవును కరెక్టే అన్న. ఎంత ఇచ్చిండో తెలుసా అన్న? 7 లక్షలు అని అన్న. మరి ముఖం తెలియనివానికి 7 లక్షలు ఎట్లు ఇచ్చినవయ్యా అని అంటే, అన్న ప్రార్థన పూర్వకంగా ఇచ్చిండు, ఆయన ఏది చేసినా మంచిగా చేస్తాడయ్యా, మీలాంటి మంచోళ్ళు అని చెప్పిండు అని అన్నదన్న. అప్పుడు నేను షాక్ అయినా. నిజంగా అది అట్లాంటి మంచి వాళ్ళు కూడా క్రైస్తవ్యంలో ఉన్నారు. అంతేకాకుండా శాంసన్ ఎబోలా అనేటోడు ఆడపిల్లల బట్టలిప్పి ఆయిలైనైటింగ్ చేస్తుంటుంటే, వీడు చేసే నీచపు పనులు నేను బయట పెడితే పరుగు పోతుంది నాది. ఇన్ని రోజులు పాస్టర్ అని వెళ్తే, ఈరోజు వీడు నన్ను అంత అవమానపరచబడతా, తెలిసిన వాళ్ళందరూ కూడా పాస్టర్ అని పోయినావు, మళ్ళీ వాడు మోసం చేసిందంటూ నువ్వేంది అని అంటే, ఎట్లా అని చెప్పేసి అంటే,
సరే నన్ను కొడుతుండొచ్చో, వాడు తిడుతుండొచ్చో, చంపుతుండొచ్చు, ఇంకోటి జరుగుతుండొచ్చు. ఇంకొక ఆడపిల్ల కడుపులు చేస్తుండే వీడు ఆయిల్ అయినెంటింగ్ చేస్తుండే అని తెలుసుకున్నా. విన్న తర్వాత వీడిని ఎట్లయినా బట్టె బయలు చేయాలి, ధైర్యం వస్తలేదు, ఏం చేయాలని చెప్పేసి మొత్తం బట్టె బయలు చేసిన. మొత్తం వాడిని వీడియోలు పెట్టేసిన ఏమన్నా కానీ అని చెప్పేసి. వాడు నన్ను ఆఫీస్కి వచ్చేసి కొట్టిండు, అటాక్ చేసిండు. ఇలాంటివి జరుగుతుంటుంటాయి. ఇద్దరిని తీసుకొని వచ్చి వాడు కొట్టిన తర్వాత ఈ జెరూసలేం మత్తయ్య అనేటోడు వాడిని బయటకు తీసుకొని వచ్చి, వాడు దొంగ, వాడిని బయటకు ఇడిపించి అది చేసిండు. ఆ కేసును మాఫ్ చేయాలని చెప్పి చూసిండు. ఆ తర్వాత వాడు నన్నే కొట్టి, వాని దగ్గర ఉన్న ఆడపిల్లల టీం ఉంటుంది వీళ్ళ దగ్గర, వాళ్ళు ఎట్లాంటి బరి తెగించుంటారు అన్నట్టు. ఇక వాళ్ళంతా ఇక వాళ్ళతో అక్రమ కేసు పెట్టించేసిండు. 10th MM కోర్టు సికింద్రాబాద్ మన బాషా నవాజ్ ఖాన్ అని చెప్పేసి జడ్జి. ఇలానే కొన్ని వందల మంది జరుగుతుంటుంటే నాకు ఇక అవకాశం ఇస్తలేడు జడ్జి. అంటే ఎంత హింసించారు అంటే 2-3 చెప్తా. జడ్జి అసలు నా భార్యని పిలిచిన తర్వాత, ఏందమ్మా ఈ దుర్మార్గుని ఎట్లా పెళ్లి చేసుకున్నావమ్మా వీడు ఇట్లాంటి నీచుణ్ణి అని అంటుండు. సార్ అని అంటే ఆడపిల్లలు ఒక ఫస్ట్ రోజు 5 వచ్చారు, రెండో రోజు 10 మందిని తీసుకొచ్చిండు. ఒక అమ్మాయి, సార్ నన్ను వ్యభిచారన్నాడు సార్, సార్ నన్ను వేశ్య అన్నాడు సార్, నువ్వన్నావని, సార్ నా వెంటబడుతున్నాడు సార్, నాకు ఐ లవ్ యూ చెప్పిండు సార్, నన్ను టచ్ చేయబోయింది సార్ అని అన్నాడు. నా కూతుర్ని నేను ఎట్లా చూసుకుంటానో, నా తల్లిని ఎట్లా చూసినో అక్కడ తెలిసిన 2-3 నాకు తెలుసు. వాళ్ళని అలా చూసిన నా చెల్లెల్లాగా, నా బిడ్డల్లాగా. వీడు ఇలాంటి నిందలేసి కేసు ఏందో తెలియదు. షీ టీంలో మేము కంప్లైంట్ చేయడానికి వీడు చేసిన దాన్ని పోతే ఉల్టా మా మీద వీడు కేసు పెట్టేసిండు. కేసు పెడితే 3 రోజులకే కోర్టుకు వచ్చేసింది. అదేందో అర్థం కాలేదు. మేము కేసులు పెట్టడానికి డీసీపీకి, ఏసీపీకి ఎక్కడికి పోయినా తీసుకోరు, కానీ వీడి కేసు పెడితే ఇమీడియట్లీ బుక్ అయిపోతుంది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత జడ్జి, అసలు మనిషివేనారా నువ్వు, ఆడపిల్లని అట్లా తిడతావరంటే, సార్ తిట్టలేను సార్, అసలు నేను నా చెల్లెల్లా భావించిన సార్ అని ఏడుస్తున్నా. చిన్న పిల్లలు, నా బాబుకు 4 ఏళ్ళు ఉంటుంది, పాపకు 1.5 year. నా భార్య బొలబొల ఏడుస్తుంది. కోర్టులు ఇవన్నీ తెలియదు ఫస్ట్ టైం. అసలు సార్ కాదు సార్, నా భర్త మంచోడు సార్, అట్లా కాదు సార్. హే నోర్ముయన్ ఏమనుకున్నావు, యూజ్లెస్ ఫెలో, అమ్మా నువ్వు ఏడవకు, ఆ పిల్లల్ని ఆడపిల్లల్ని ఏడవకమ్మా, నేనున్నా, నువ్వు అస్సలు ఏడ్చేదే లేదు, వాడికి ఇవ్వాలి శిక్ష వేయాల్సిందే అని అన్నాడు. అని వెంటనే దుర్మార్గుడు, రేయ్ రారా వాళ్ళ కాళ్ళు మొక్క అన్నాడు. అనగానే జడ్జి కదా, ఇక నేను అందరి కాళ్ళు మొక్కుతున్నా, ఏడుస్తున్నా, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నా, ఎవరో వాళ్ళు నాకు తెలియదు. అంటే వాడు నేను నిజాన్ని బయటకు పెట్టినందుకు శివ ఒకానొక కోణంలో ట్యాంక్ బండ్లో దూకిన నేను చచ్చిపోవాలని. నాకు ఈ క్రిస్టియానిటీలో నేను వెతికిన దేవుడు బైబిల్లో ఉన్నాడు, కానీ నేను వెతికింది ఈ దొంగల్ని వెంబడించి. అన్నా ఇల్లు బాగలేదంటే 1,50,000 ఇచ్చిన వీనికి, కార్ రిపేర్ అంటే 1,80,000, 2,000 రూపాయల నోట్లు. అప్పుడు నాకు సెల్ ఫోన్ లేదు నాన్న అంటే 26,500 సెల్ ఫోన్ ఒక ట్రాన్స్లోకి తీసుకొని వెళ్తాడు. పిచ్చోడు అన్నకు ఇంత మంచిగా చెప్తున్నావు, ఇంత జ్ఞానం ఉంది అంటే ఈ అనుభవాల తర్వాత ఇప్పుడు ఇట్లయినా నేను. ఒకప్పుడు ఇంత మూర్ఖంగా ఇచ్చినా నేనే కాదు, రిటైర్డ్ సిఐలో ఒక ఉమ్మడి ఏపీలో 10th టాపర్ కూడా వానికి ప్రతి నెల కరెంటు బిల్లు కట్టేది. వాళ్ళ అక్క ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు గెస్టెడ్ ఆఫీసర్, అప్పటికి కూడా నెలకు 5-10,000 ఇచ్చేది. వాని శాంసన్ అంబాలగా నేను నాటకంలో డ్రామా వేసింది, ఆమె తల్లి అక్క వదిన పాత్ర ఏదో. అట్లా వీడు చేసే అరాచకాల్ని నేను బయట పెట్టినందుకు ఆడవాళ్ళతో ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ కాళ్ళు మొక్కిస్తుంటే, వాళ్ళకు అన్నం పెట్టినోని, అవసరానికి డబ్బులు ఇచ్చినోని, వాళ్ళ భర్త ఆటో ఖరాబ్ అయిపోయింది, రాజు 10,000 కావాలంటే 16,000, 10,000 అట్లా ఎన్నోసార్లు హెల్ప్ చేసినోని. అలాంటి వాళ్ళు కూడా నా మీద కేసు పెట్టిరు. వానికి వీళ్ళకి ఇప్పుడు దూరం ఏర్పడ్డది. మొన్న రీసెంట్లీ ఫోన్ చేసినుండే వీళ్ళు. అయితే అందరి కాళ్ళు మొక్కుతున్నా, ఏడుస్తున్నా, నా కన్నీళ్ళు వాళ్ళ పాదాల మీద పడుతున్నాయి, ఏడుస్తున్నా. హే వాళ్ళ అందరి కాళ్ళు, నా తలని వాళ్ళ కాళ్ళ మీద పెడుతున్నా శివ. ఇప్పుడు నేను మామూలుగా చెప్తున్నాను, కానీ నా భార్య, నా పిల్లలు ఏడుస్తున్నారు. అక్కడ ఒక 50 మంది దాకా అడ్వకేట్లు, పోలీసు వాళ్ళు ఇదంతున్నారు. ఇంత నడుస్తుండగా నా కన్నీళ్ళు వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నాయి. నేను అంటూ అప్పుడు ఏడుస్తూ, దుర్మార్గుడు రై, వాళ్ళ కాళ్ళు టచ్ చేయడానికి కూడా వీల్లేదన్నాడు. బాషా నవాజ్ ఖాన్ 10th MM కోర్టు. ఇది ఫేక్ పాస్టర్స్ అని కొడితే ఆ జడ్జి రూమ్లో, హాల్లో నా వీడియో వస్తుంది ఇప్పటికీ, ఈటీవీలో. సో వాళ్ళ కాళ్ళు కూడా టచ్ చేయడానికి వీల్లేదురా నువ్వు దుర్మార్గుడు అన్నాడు. దూరం నుండి కాళ్ళు టచ్ చేయక అన్నాడు. అప్పుడు నేను దగ్గరుండి ఇక మొక్కుతూ ఉంటున్నాను, ఏడుస్తున్నా. దేవా నీ కాళ్ళు పట్టుకోవాల్సిందే, నేను వీళ్ళ కాళ్ళు మొక్కుతున్నా. ఏ అన్యాయం చేయలేదు, లక్షల రూపాయలు ఇచ్చిన వానికి,
ప్లాట్ అమ్మేసేయాలి అని అంటే అమ్మిపించేసేయాడు వాడు. ట్రాన్స్లోకి తీసుకొని వెళ్ళి మొత్తం వాడు డబ్బులు తీసేసుకున్నాడు. వాడు ఇంకొకళ్ళు కొట్టేసి రూపాయి లేకుండా అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టేసిండు. మన సొంత అన్న మొన్న 6వ తారీఖు నాడు పెళ్ళి అయితే వీడు వేరే మతస్థుడు అది ఇది అని చెప్పేసి నన్ను పెళ్ళికి కూడా పిలవలేదు. మీ అన్న? మా అన్న. వీడు చేసిన దానికి, వీడు చేసిన దుర్మార్గానికి మా అన్న అని చెప్పేసి అన్నా అని కాళ్ళు పట్టుకున్న పెళ్ళి అయిన కొత్త అన్న మనం ఒక దగ్గరనే ఉందామన్నా, విడిపోవద్దన్నా, నీ మతం నీకన్నా, నీ దేవుడు నీ సిద్ధాంతం నీదన్నా, మనం ఒక తల్లి పిల్లలమన్నా కూడా కనికరించలే. అట్లా మీ అన్ననే నీకు చేతబడి చేసినంటే ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయినా. అట్లా మా అన్న కూడా వాళ్ళు అనుభవించిన దానికి మా అన్నకు పిల్లల పేరు పైన 3.5 లక్షలు ఏమో నేను మొన్న లక్ష వేస్తే పెళ్ళికి మొన్న డబ్బులు వచ్చినాయంట 4.5 లక్షలు. అయినా కూడా వాడు మాలమాది మతం నమ్ముకున్నది ఇది అని చెప్పి నన్ను దూరం పెట్టిండు. నా కుటుంబంలో కూడా చాలామంది నన్ను అట్లా వెలివేసినా కూడా నా దేవుడు బైబిల్ ఈ విధంగా ప్రేమను పంచాలని చెప్పింది. కానీ ఈ దుర్మార్గుల్ని చూస్తే నన్ను అనువనువున ఈ పాస్టర్ గాడు పెద్దోడు అని చెప్పేసి, బిషప్ అని పెద్దోడు అని చెప్పేసి, క్రిస్టియన్ పొలిటికల్ లీడర్ అని చెప్పేసి పోతే వాడి నోట్లో నుండి పచ్చిపోతులు, వాళ్ళ బతుకులంతా నీచం బతుకులు. ఓ అడ్వకేట్ గాడు ఇదే సనత్ నగరా ఏదో ఎస్ఆర్ నగర్లోనే ఉంటాడు. వాడు హైకోర్టు అడ్వకేట్ అని చెప్పేసి పెట్టుకుంటాడు. వాని పేరు ప్రస్తావన కూడా దేని వాడు హైకోర్టు అడ్వకేట్. ఎవడు క్రిస్టియన్ అబ్బా, హైకోర్టు అడ్వకేట్ క్రైస్తవ్యంలో ఉన్నాడు కదా, నా కేసు ఫ్రీగా వాదిస్తాడేమో అని చెప్పేసి వాని కాళ్ళు పట్టుకుని ఏడ్చిన శివ. ఇక్కడికి ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో ఇక్కడికే వచ్చిన వాని నా ఎవ్వరు పిలిచినా కూడా ఏడ్చుకుంటూ నేను గంట సేపు ప్రయాణం ఉంటే ఏడ్చుకుంటూ నాకు న్యాయం జరుగుతుంది, నా డబ్బులు ఇప్పిస్తారేమో, నాకు న్యాయం జరుగుతుంది అని పోయేటని. అట్లా ఏ ఒక్కడా చేయలేడు. ఈ జడ్జి అరే కాళ్ళు కూడా ముట్టుకోవడానికి వీల్లేదురా అని చెప్పేసి అంటే దూరంలో ఉండి తల వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి ఏడుస్తుంటుంటే లేవురా లేవు అని అన్నాడు. సార్ చెప్పండి సార్ అని అన్నా. బేడీలు వేయమనికి అన్నాడు. చేతులు పట్టరా అని అన్నాడు. ఇట్లా పట్టుకొని ఉన్నా ఏడుస్తున్నా శివ, మామూలుగా కాదు. బేడీలు వేయమనికి అని చెప్పేసి అనగానే కానిస్టేబుల్ వచ్చి అది ఇప్పుతున్నాడు ఇక నాకు బేడీలు వేయడానికి. అప్పుడే ఎవడైతే నా మీద కేసు పెట్టిండో శాంసన్ అంబాలనేటోడు వాడు వీడియో తీస్తుండు. ఇక వీని పని అయిపోయింది, వీడు సస్పెండ్ అయిపోయింది, వీని ఉద్యోగం పోయింది, వీడికి అంత అయిపోయింది, వీడు ఇక జైలుకి వెళ్తుండు అని మొత్తం వీడియోలు తీస్తుండు మాస్క్ పెట్టుకొని కట్చిప్ కట్టుకొని. అప్పుడు ఈ వీడియో చూస్తున్న ఈ తతంగం వీడియోలు తీసేది చూస్తున్న అతను జడ్జికి డ్రైవర్ చెవులో వేసిరు. ఆయన అంటే అసలు ఒక అడ్వకేట్ బుచ్చయ్య యాదవ్ అని ఇప్పటికీ నాకు గుర్తు ఏమన్నాడు తెలుసా, అరే ఇంత మంచి భార్యను పెట్టుకొని గాలెంట పడ్డవేంద్రా అది ఇదని నన్ను తిట్టిండు. అన్నా అట్లా కాదన్నా, నా చెల్లెల్లాగా చూసినన్నా, అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదన్నా. కాదన్నట్టు చల్ మీ వాళ్ళు అంతా డబ్బుల కోసం ఇట్లనే ఆడోళ్ళ దానికోసం అది అమ్మాయిల కోసము కొట్లాడుకుంటారు, లేదంటే డబ్బు కోసం రా, ఇవన్నీ క్రాషెస్ వచ్చిన తర్వాత ఇట్లా కోట్ల చుట్టూ వస్తారంటే కాదన్నా, లేదన్నా, అట్లా కాదన్నా, నా డబ్బులు తీసుకున్నా, నా ప్లాట్ అమ్మిచ్చింది, ఇట్లా చేసిందంటే నమ్మలే అని. అరే ఒకటి పైన మా బ్రహ్మదేవుడు ఉన్నా నిన్ను బాషా నవాజ్ ఖాన్ చేతుల్లో నుండి ఇడిపించలేరు. ఒకవేళ మీ యేసు దేవుడు ఉన్నా బతుకుంటే అయినా కూడా నిన్ను బాషా నవాజ్ ఖాన్ చేతుల్లో నుంచి ఇడిపియలేరు. నువ్వు జైలుకి వెళ్తావు. మర్డర్ కేసా 1,00,000 రూపాయలు కొడితే గంటలు పట్టుకొని వస్తాం, కానీ బాషా నవాజ్ ఖాన్ చేతుల్లో నుంచి నిన్ను జైలుకు పంపించకుండా వదిలిపెట్టాడు, రాసి పెట్టుకో అన్నాడు. ఇక బేడీలు తీసుకొచ్చి వేస్తున్న టైంలో వీడు వీడియో తీస్తుంటుంటే జడ్జి డ్రైవర్ వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే సాహసించారు. వచ్చి జడ్జి గారికి చెవులో సార్ ఇట్లా ఇది చేస్తుంటుంటే ఒకడు వీడియో తీస్తున్నాడు సార్ అన్నాడు. అప్పుడు వెంటనే ఫైలు శాంసన్ అంబాల భార్య ఉన్నది, ఫైల్ గిట్లు ఇచ్చినుండే నా దాన్ని కేసు తీసి ఇసిరి కొట్టిండు. ఎవట్రా ఇక్కడ వీడియోలు తీసేది ఎవడు, బాబు ఎవట్రా వాడు అన్నాడు. సార్ ఇట్లా శాంసన్ అంబాల సార్ కేసు పెట్టిన ఆయననే సార్ అంటే, వాడు ఇప్పుడు ఇక్కడికి వస్తేనే ఈ కేసు అనేది ముందుకెళ్తుంది అనగానే వాడు పారిపోయి బాత్రూంలో దాక్కుండు. పట్టుకొని వచ్చాను. రాగానే ఈయన ముస్లిం కదా, సలేం అలేకుం సార్ అన్నాడు వచ్చి. యూజ్లెస్ ఫెలో అంటే నువ్వు సలేం అలేకుం అంటే నేను వాలేకుం సలాం అని అన్నారా, నేను ముస్లిం అయిపటికే నువ్వు ఇట్లా అంటున్నావు, అదే నువ్వు నిజమైన క్రిస్టియన్ అయ్యుంటే ప్రైజ్ ద లార్డ్ అనాలరా. యూజ్లెస్ ఫెలో, నీ వెంట్రుకలు, నీ జుంపాలు, నీ హెయిర్ స్టైల్, నువ్వు ఫాదర్ వారా, పాస్టర్ లాగా ఉన్నావురా నువ్వు అని. వెంటనే నా భార్యని నన్ను పిలిచే బాబు దా లోపలికి రా అన్నాడు. జడ్జి రూమ్లోకి వెళ్ళిన, నీకేం జరిగిందో ఏందో చెప్పానంటే మొత్తం సార్ ఇట్లా కొట్టడము, విడిగా ఇట్లాంటి మోసాలు చేసినావు, నా డబ్బు తీసుకున్నావు. ఒక ఆమె TV5 వాళ్ళతో మాట్లాడింది, వాళ్ళ పాపకు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఎల్బీ నగర్లో ఉన్న రెడ్డిస్ ఫ్యామిలీ అమ్మాయిది బట్టలిప్పి ఆయిల్ అనింటింగ్ చేస్తుంటే ఒప్పుకోలేదు సార్, ఇదిగో వినండి అని చెప్పి అవన్నీ చూపిస్తే
ఆయన షాక్ అయ్యి అమ్మ దుర్మార్గుడు ఇంతదా అని తెల్లారి కోర్టు వాళ్ళందరికీ చెప్పిండు, రేపు నేను గంట ముందే వస్తా, 10 గంటలు కదా 9కే వస్తా, మీడియా వాళ్ళందరినీ పిలువన్నాడు. తెల్లారి గంట ముందు జడ్జి వచ్చి మీడియాను పిలిచిండు. అన్ని ఛానల్స్ వచ్చారు జడ్జి రూమ్లోనే. వచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా, నా భార్యను పిలువమన్నాడు. పిలిచి, అమ్మా నన్ను క్షమించమ్మా, నీ భర్త అమాయకుడు, చాలా మంచోడమ్మా, కానీ అన్యాయం అనేది జరగదు, పైన ఫాదర్ దేవుడు ఉండంగా కింద బాషా నవాజ్ ఖాన్ ఉండంగా అన్యాయం వాడు వెయ్యాలని చూసిండు, నన్ను నమ్మేయాలని చూసిండు అని చెప్పి మీడియా వాళ్ళతో ఏమన్నాడు తెలుసా, నిజంగా చెప్తున్నాను శివ, ఇది అబద్ధం కాదు. ఆయన మీడియా వాళ్ళకు చేతులు జోడించి అంటున్నాడు, సార్ రంజాన్ మాసంలో ఉన్నాను, కళ్ళు మూస్తే నా కళ్ళ పొంటి నీళ్లు దారలుగా గారుతున్నాయి, నేను కళ్ళు మూస్తే రాత్రంతా ఈ పిల్లోడే నా కళ్ళ ముందు కనిపిస్తున్నాడు, నాకు నిద్ర లేదు సార్, ఇట్లాంటి వాడికి అన్యాయం జరిగేదా అని చెప్పేసి. ఆ దుర్మార్గుడు చేస్తున్న నీచపు కార్యాలు చూడండి, ఎట్లా కొడుతున్నాడు, ఎట్లా చేస్తున్నాడు, బట్టలు ఇప్పి ఇవన్నీ చేస్తున్నాడు. వీడు శాంతన్ అంబాలవని భార్య ఇక ఎవరో ఆడపిల్లల్ని తీసుకొని వచ్చి డ్రామా ఆడిండు అని అంటే గంట సేపు వాళ్ళతో మాట్లాడిండు. అడ్వకేట్లు అయితే పిచ్చోళ్ళు అయిపోయి, ఆయన ఏందిరా ఆయన ఈ జడ్జితో ఇట్లేమైంది, ఏంది ఇది, అసలు ఈయనేంది వీళ్ళ వైపు వెళ్ళిండు, ఏం మాట్లాడుతుండు అని అనుకొని షాక్ అయిపోయారు. అప్పుడు శాంతన్ అంబాల భార్య, మేము ఏమో జడ్జిమెంట్ జరిగింది, అది ఇది అయింది, కానీ చివరి క్షణంలో ఆయనకు బేడీ లేచే టైంలో ఎవరో మా ఆయన వీడియో తీస్తారని చెప్పేసి చెప్పారు, అంతట్లకి అదైపోయి ఆ బేడీలు ఆయనకేసి 14 రోజులు రిమాండ్కి పంపించారని, నాకు తీసుకొచ్చిన బేడీల్ని వానికేసి 14 రోజులు రిమాండ్కి పంపించారు శివ. అగో అది 2 సంవత్సరాల తర్వాత బుచ్చయ్య యాదవ్ అన్న మళ్ళీ నేను ఈ వీడియోలు చేస్తున్నది చూసి, అన్న నీలరాజు ఇట్లా బాగున్నావా అంటే, నేను పలానా అడ్వకేట్ని ఆ రోజు నిన్ను కోప్పడ్డానబ్బా అన్నాడు. అన్న పర్లేదన్నా, ఏం లేదంటే, లేదబ్బా నేను నిన్ను అనరాని మాటలు అన్నాను, నీ ఫైటింగ్ చూస్తున్నాను, నీకు ఎప్పుడైనా లీగల్ అడ్వైజ్ కావాలంటే నేను ఫ్రీగా చేస్తానబ్బా, గుర్తుపెట్టుకో అని చెప్పేసి అన్నాడు శివ. అగో అట్లా ఉన్నాను. అట్లా నిలబెట్టిన సేవకులు కూడా కొంతమంది, ప్రశాంత్ బ్రదర్ అని, ఆ టైంలో వాళ్ళు చాలామంది నాకు అండగా నిలబడి సపోర్ట్ చేశారు. కానీ నిజాయితీగా బతికితే దేవుడు ఎట్లయినా ఒక రూపంలో వస్తాడన్న. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ దాంట్లో కూడా లాస్ట్ మూమెంట్లో మీకు బేడిలేయడికే సమయం అయింది, అక్కడ పేపర్ కట్టింగ్లు కూడా ఉన్నాయి శివ, నేను పంపిస్తా, అవి తప్పకుండా వీడియోలో ప్లే చేయండి. నేను అంత ధైర్యంగా నా ఒక్కని కోసం కాదు, మౌనంగా ఉండద్దు, వీడు ఇంకా నేను మౌనంగా ఉంటే ఎంతోమంది ఆడపిల్లల జీవితాలని పాడు చేస్తాడని చెప్పేసి అనుకున్నా. వాడు ఒకటే ఒక నింద ఏమేసేటోడు అంటే, వీడు ఆర్ఎస్ఎస్ వాడు, వీడు బీజేపీ వాడు అని చెప్పేసి నా మీద నిందేసేటోడు. ఎక్కడైనా పాస్టర్లు కానీ బిషప్లు వీళ్ళు పెద్ద మీటింగ్లు ఏదైనా జరుగుతుంటుంటే అక్కడికి వెళ్ళగానే వీడు వీడు ఆర్ఎస్ఎస్ వాడు, వీడు బీజేపీ వాడు అని చెప్పేసి అది చేసేటోడు. వాళ్ళందరి మీద నేను వస్తున్నట్టేనే వీళ్ళందరికీ ఒక లాంటి క్రిస్టియానిటీలో ఉన్న పెద్దలు ఉంటారు కదా, కమ్యూనిటీలో పెద్దోళ్ళందరూ కూడా నన్ను కూడా వాడు చెప్పిందే వినేటోళ్ళు అన్నట్టు. అంటే అక్కడ ఉన్నట్టు మాట్లాడితే మండినట్టు అవుతుంది ఎవరికైనా కానీ, మీరు నిజాలు మాట్లాడతారు కదా, ఆ టైంలో వాళ్ళందరూ వాని మాట వింటున్నారు అన్నట్టు. అయితే నాకు డబ్బులు ఇవ్వాలి ఇలాగిలా, మీరు ఎందుకు గొడవలు పెట్టుకుంటారు సోషల్ మీడియాలో అంతా, అదైతే ఒకసారి కూర్చోండి ఇలానే కూర్చొని మాట్లాడుతుంటుంటే, సరే మాట్లాడుకుందాం మనం, మీరు ఒకరికొకరు చేయగలుపుకొని ప్రైజ్ లాడ్ చెప్పుకోండి అని చెప్పేసి అంటే, వానికి నేను ప్రైజ్ లాడ్ అని చెప్పేసి, నువ్వు చిన్నోడివి నువ్వు ముందు ఇయ్య అని చెప్పేసి అంటే, నేను ప్రైజ్ లాడ్ అని చెప్పేసి వానికి చెయ్యి ఇవ్వబోతే నాకు గొంతు పట్టుకోండు. అప్పుడే ఇక్కడ తెగిపోయి ఇట్లా రక్తం గారుతుంటుండే. అక్కడున్న డేవిడ్ అన్న అని చెప్పేసి, ముషీరాబాదు డేవిడ్ అన్న క్రిస్టియన్ లీడరు, వాడిని అక్కడనే కొట్టిండు. అసలు ఇన్ని రోజులు వాడిది పిల్లోడిది తప్పని నేను అనుకున్నా అని అక్కడ గడ్డం సాల్మన్ అన్న వీళ్ళందరూ ఉండి కూడా చూసి, అరే ఇన్ని రోజులు వీడు మాది అది ఇది అంటే నువ్వు అది చెప్తుంటుంటే వాంది తప్పు అనుకున్నాను, నువ్వు ఒక ప్రీచర్ ఒక పాస్టర్ అయ్యుండి ఒక ప్రవక్త అని చెప్పుకుంటున్నావు, మా ముందే రక్తం వచ్చేటట్టు నువ్వు గొంతు పట్టుకున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గుడు అని డేవిడ్ అన్న అక్కడ ఫుల్ అని కోటింగ్ ఇచ్చిండు, వేసిండు చెప్పాలి మీద ఇట్లా. కానీ ₹1 కూడా ముషీరాబాద్లో ఉన్న డేవిడ్ అన్న నా నుండి రూపాయి ఏనాడు కూడా ఆశించకుండా సపోర్ట్ చేసిండు. అట్లాంటి క్రిస్టియన్ లీడర్స్ ఉన్నారు, అట్లా అది చేసారు శివ. కానీ గ్రేట్ అన్న, అంటే మీ ప్రాణాలకు ఏమన్నా అవుతుందని భయం లేకుండా కూడా మీరు ఇవన్నీ అంటే నిజాలను మీరు బయటకు తీసుకొని వస్తారు. ఇట్లాంటి ఫేక్ వాళ్ళని ఇంకా తీసుకురండి, మా మీడియా కూడా మీకు సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ.